బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటి? బిగ్ బాస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బిగ్ బాస్ ఏం చేయబోతున్నారు? గతంలో 5, 6, 7, 8 సీజన్లు అట్టర్ ఫ్లాప్ అయినాయి కాబట్టి ఈ 9లో ఏం చేయబోతున్నారు? దానికోసం వీళ్ళు బజ్ క్రియేట్ చేద్దామని బిగ్ బాస్ టీం అగ్ని పరీక్ష అని పెట్టారు. కామన్ వాళ్ళని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని రేటింగ్ రావాలి అని ఫోకస్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అందుకే చదరంగం కాదు, ఇది రణరంగం అని స్టేట్మెంట్ ఇచ్చారు. హాయ్, హలో, నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. ఈసారి రేటింగ్స్, ఎంటర్టైన్మెంట్, జనాల ఫోకస్ నా మీదే ఉండాలి అన్నట్టుగా బిగ్ బాస్ను రెడీ చేయబోతున్నారు. ఈ పాటికే చాలా మందికి ఏం చేయబోతున్నారు అని కొంత లీక్ చేస్తున్నారు, కొంత రివీల్ చేస్తున్నారు. కొత్త టీం పెట్టుకున్నారు, లాస్ట్ టైం లాగా ఈసారి జరగడానికి వీలు లేదు అని చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే అగ్ని పరీక్ష లాంటివి కూడా కండక్ట్ చేశారు. అగ్ని పరీక్ష నుంచి 5గురిని మాత్రమే, లేదా 4గురిని, లేదా 6గురిని మాత్రమే తీసుకోబోతున్నారు. నాకున్న ఐడియా ప్రకారంగా అయితే 5గురు. బిగ్ బాస్ రేటింగ్సే కావాలి, సక్సెస్సే కావాలి, ఈ 9 నుంచి అయినా చాలా మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో చేస్తున్న కారణంగా స్ట్రాటజీస్ మార్చేశారు. అందుకే డబుల్ డోస్, డబుల్ హౌస్ లాగా డిఫరెంట్ గా కొత్త థీమ్స్ తీసుకొస్తున్నారు. మంచిదే, మరి అలాగే కావాలి. ఎవ్రీ సీజన్ అవే టాస్కులు పెట్టి, అవే స్ట్రాటజీలు పెట్టి, అవే సీజన్ లాగా చేస్తే మనకైనా ఏం చూడబుద్ధి అవుద్ది? లాస్ట్ టైం లాగే ఇప్పుడు కూడా చూడంపా అన్నట్టుగా ఉంటాం. అందుకే థీమ్ చేంజ్ చేశారు. టెనెంట్స్, ఓనర్స్ అంటే రెంట్ కట్టని టెనెంట్స్ అంట. సో ఇక్కడ డిఫరెంట్ లో వెళ్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ ని కూడా మార్చేశారు. ప్రతిసారి బిగ్ బాస్ వాయిస్ వినంగానే ఒక రకంగా అనిపించేది. ఈసారి ఎందుకో బిగ్ బాస్ వాయిస్ అంత బాగా లేదనిపిస్తుంది. రేపు బిగ్ బాస్ వస్తే పక్కా క్లారిటీ వస్తుంది. నాకైతే ప్రస్తుతానికైతే నచ్చలేదు. బిగ్ బాస్ హౌస్ లో కామన్ బెడ్రూమ్స్, లగ్జరీ బెడ్రూమ్స్, స్పెషల్ బెడ్రూమ్స్ అరేంజ్ చేయబోతున్నారు. కెప్టెన్ కి వచ్చి మంచి మర్యాదలు ఇచ్చుకుంటూ కెప్టెన్ బెడ్రూమ్ ఉంటుంది. లగ్జరీ బెడ్రూమ్లోకి ఎవరు వెళ్తారు, కామన్ బెడ్రూమ్లోకి ఎవరు వెళ్తారు అనేది ఆ టాస్క్లను బట్టి, గేమ్స్ని బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తాడు. అయితే బిగ్ బాస్ దేన్ని ఎక్కువగా నమ్ముకున్నాడంటే ఫైటింగ్స్. గతంలో లేని విధంగా ఈసారి ఫైటింగ్స్ పెరగబోతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ బాగా పెరగబోతున్నాయి. డిచ్కు మొత్తం ఫైటింగ్సే. అంతకుముందు లేవా అంటే ఉన్నాయి, సరిపోదనుకున్నారు. ఆ సర్వేలో చూసుకున్నారు, ఫైటింగ్స్ ఉన్నప్పుడే బాగా నచ్చింది, ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు, టఫ్ టాస్కులు ఉన్నప్పుడు ఆడియన్స్ కి నచ్చింది అనుకున్నారు. ఎమోషన్స్ కూడా ప్రతి ఒక్కరికి స్టోరీ ఉండేలాగా చూసుకున్నారు. అంత ముందు కంటే కూడా ఈసారి ఇంకెక్కువ ఎమోషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు, బాగా ఫెయిల్యూర్స్ లో ఉన్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ లో ఫైటింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి, టాస్కులు కొత్తవి టఫ్ గా ఉండేవి పెడతారు. ఫోకస్ అంతా జనాలకు, అందరికి ఫోకస్ అంతా బిగ్ బాస్ మీద ఉండేలాగా చేస్తారు. ప్లస్ ఆడియన్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయబోతున్నారు. అంతేకాదు అడల్టరీ ఉండేలాగా కూడా చేయబోతున్నారు. గత 8 సీజన్లలో అడల్టరీ తక్కువ ఉండేది. హక్ చేసుకోవడం, మాట్లాడుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అంతవరకే. లిటిల్ క్యూట్ లవ్ స్టోరీలు ఉండేవి. కానీ ఈసారి డోస్ పెంచబోతున్నారు. హిందీలో ఆల్రెడీ ఉన్నాయి ఇలాంటివి. ఆ హిందీలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా అడల్టరీ డోస్, రొమాన్స్ పెంచబోతున్నారు. దానివల్ల ఫ్యామిలీస్ దూరం అవుతాయా అంటే కావని నమ్ముతున్నారు బిగ్ బాస్ టీం. ఎవరికి వాళ్ళే చూస్తారు, ఏం పర్వాలేదు. హాల్లో టీవీ పెట్టుకుని బిగ్ బాస్ చూసే రోజులు పోయాయి. ఎవరి మొబైల్లో వాళ్ళు, ట్యాబ్స్ లో వాళ్ళు చూసుకుంటారు పర్సనల్ గా. ఏం పర్వాలేదు, డోస్ పెంచుదాం అని అనుకున్నారు. డబుల్ డోస్. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్కువ డోస్ పెంచబోతున్నారు. ఎక్కువ వివాదాలు రాబోతున్నాయి, ఎక్కువ బజ్ క్రియేట్ అవ్వబోతుంది, కోర్టు దాకా వెళ్ళబోతుంది. బిగ్ బాస్ గురించి కోర్టు వరకు మ్యాటర్స్ వెళ్తాయి. నేను చెప్పేది జాతకం కాదు, నా అనాలిసిస్ చెప్తున్నా. ఇతనేంటి జాతకం చెప్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా? నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? నేను చెప్పేది రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా, ఇలాగే జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. నాకు మాత్రమే కాదు, బిగ్ బాస్ టీం కూడా చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎంత మసాలా ఉంటే అంత బాగుంటుంది, ఎంత మసాలా ఉంటే అంత మజా వస్తుంది అనే కోరుకుంటున్నారు. ఛానల్ వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. బిగ్ బాస్ టీం కూడా
అలాగే చేయబోతోంది. రేపటి నుంచి బిగ్ బాస్ రివ్యూస్ డోస్ పెంచబోతున్నాం. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సిద్ధూస్ బీబీ టాక్స్ రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్ డైలీ 7 PM. ఆడియన్స్కి డ్రామా ఇద్దాం, ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం, ఓహో సూపర్ అన్నట్టుగా చేద్దాం అనుకొని చేయబోయి ఇంకేదో జరిగిందా? షూటింగ్ లాంచింగ్ టైంలోనే తేడా కొట్టిందా? ఒకరిని పిలవబోయి ఇంకొకరిని పిలిచారా? అరే రే ఇప్పుడు ఏం చేద్దాం, సరే కానీలే అని అభిజిత్ను శ్రీముఖిని సంప్రదించి శ్రీముఖిని పిలిపించి వాళ్ళు చేసిన పొరపాటుని సెట్ చేసుకున్నారా? ఏ కంటెస్టు కరెక్ట్గా వచ్చారు? కంటెస్టెంట్ అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారా? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. హాయ్ హలో అందరికీ నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్ రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. బిగ్ బాస్ టీం వాళ్ళు చాలానే జాగ్రత్త పడ్డారు. గత సీజన్లు 5, 6, 7, 8లలో చేసిన పొరపాట్లు ఇప్పుడు జరగకూడదు అన్న కాన్షియస్ కనపడింది. ఆడియన్స్కి లాగ్ ఇవ్వద్దు, స్లోగా చెయ్యొద్దు, పటపట అయిపోవాలి అన్న వాళ్ళ ఫీలింగ్స్ ఇందులో కనిపించాయి. మనం ఏ మాత్రం కేర్ నాట్గా ఉన్నా ఆడియన్స్ కూడా కేర్ నాట్గా మనని దించేస్తారు అని జాగ్రత్త పడ్డారు. ప్రతిసారి బిగ్ బాస్ లాంచింగ్లో 2-3 hours ఈవెంట్ చేయాలి కదా అన్నట్టు సాగతీత ఉండేది. ఏవేవో పెట్టేవాళ్ళు, పనికిరాని అని పెట్టేవాళ్ళు. ఎక్కడెక్కడో చిన్న చిన్న షోలో కూడా, చిన్న చిన్న ఫెస్టివల్ ఈవెంట్లలో కూడా జరిగిన డాన్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అలాంటి పట్టుకొచ్చి బిగ్ బాస్ లాంచింగ్ ఈవెంట్లో పెట్టేవాళ్ళు. ఏంటిది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ ఇందులో పెడతారేంటి అన్న ఫీలింగ్ కలిగేది. ఈసారి అలా లేకుండా, సోది లేకుండా, సూటిగా అన్నట్టు, ల్యాగ్ లేకుండా, సాగతీత లేకుండా అన్నట్టు కొంచెం ఫటఫట తీసుకెళ్లారు. అలాగని చెప్పేసి ఫాస్ట్గా జరిగిందా అంటే అదేం లేదు, ల్యాగ్ లేదు. అలాగని చెప్పేసి ఫటఫట ఫాస్ట్గా కూడా లేదు. బిగ్ బాస్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడమే నాగార్జున ఫటఫట చెప్పేస్తే ఇందులో బిగ్ బాస్ కూడా ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యాడు. కన్వర్జేషన్లో బిగ్ బాస్ ఎక్కువగానే మాట్లాడాడు. అలాగే నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు అతనికి కళ్ళగంతలు ఇచ్చి ఫస్ట్ టాస్కే స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఓహో నాకేనా ఫస్ట్, అయినా ఓకే అనుకుంటూ లోపలికి ఎంటర్ అయిన నాగార్జున ఏదైనా చూపిద్దాం అనుకుంటే టోటల్ క్లోజ్ చేసి పెట్టేశాడు. ఏంటి బిగ్ బాస్ ఇది అని అంటే, అంత ఈజీగా చూపిస్తానా నాగార్జున? కొత్త డోస్తో ముందుకెళ్దామన్నాం కదా అనుకుంటూ ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు. నాగార్జున ఆ టాస్క్ చేస్తూ, రిజల్ట్ చూపిస్తూ, 9 అని వచ్చేలాగా ప్రజెంట్ చేస్తూ, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ, ఒక్కొక్క హౌస్లోని ఒక్కొక్క ప్లేసు, ఒక్కొక్క ఏరియా మనకు చూపించుకుంటూ వెళ్ళారు. ఓకే, అలా బాగుంది. టాస్క్ చేయడం, రివీల్ చేయడం, టాస్క్ చేయడం, రివీల్ చేయడం, ఇలా బాగుంది. అయితే ఇంకొకటి ఏదో రివీల్ చేద్దాం అనుకుని బిగ్ బాస్ నాగార్జున ఇంకో టాస్క్ అనబోయాడు. కానీ అప్పటికే ఇక చాలే అనిపించింది. అక్కడ ఉన్నది ఎవరు? కింగ్ నాగార్జున. బిగ్ బాస్ చెప్పినా వినాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ టీం చెప్పినా ఆయన వినడు. ఆయన కనుక చాలనుకుంటే అంతే. అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఇంకో టాస్క్ నాగార్జున అంటున్నాగానే ఇక చాలండి, కంటెస్టెంట్స్ అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు అని బిగ్ బాస్ ఇవ్వబోయిన టాస్క్ని ఆపేశాడు. దెన్ సెట్లోకి వచ్చాడు. రాగానే ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలవడం మొదలెట్టారు. ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ ఎంటర్ అయింది. ఎంటర్ అవడమే స్మైల్తో ఒక అందమైన వైబ్ ఎంటర్ అయ్యింది అన్న ఫీలింగ్ కలిగింది. అమ్మాయి లుక్స్ చాలా బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, ఆమె బిహేవియర్ బాగుంది, సెన్సిటివ్ లాగా అనిపించింది. కానీ సెన్సిటివ్ కాదు, సందర్భం వస్తే రఫ్ అండ్ టఫ్గా కూడా ఉంటుంది. నార్మల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, సేమ్ టైం సొగసరిగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే చూడడానికి ఒకలా ఉన్నా ఈమె ఇంతే అని మనం ఫ్రేమ్ చేయడానికి లేదు. సందర్భాన్ని బట్టి ఆమె మారిపోతూ ఉంటుంది. సందర్భం ఏదైనా అందం మారకపోవచ్చేమో కానీ బిహేవియర్ కానీ ఆమె రియాక్షన్స్ కానీ టక మారిపోతుంటాయి. అలాగని చాలా స్ట్రాంగ్, సెన్సిటివ్గా ఉంది కదా అనిపిస్తుంది.
సేమ్ టైం టఫ్గా కూడా ఉంటుంది. అది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఫ్లోరా షైనీ మన పూరి జగన్నాథ్ ఆశా షైనీ అని పేరు పెట్టి తీసుకొచ్చారు. కొన్ని సినిమాల్లో చేసింది, తర్వాత లక్షపాప అని దాన్ని కూడా చేసింది. ఆ పాటతోనే ఎక్కువ మందికి ఆమె అర్థమైపోయింది, తెలిసిపోయింది. తర్వాత హిందీలోకి వెళ్ళిపోయింది. ఆమె ఒరిజినల్ నేమ్ ఫ్లోరా షైనీతోటే కంటిన్యూ అయింది. ఆమె ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఆమె అంత గుర్తు కూడా లేదు. కానీ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో ఆమె మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దెబ్బలు చేరడం, జైలుకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అందువల్ల మళ్ళీ ఆమెను తీసుకురావచ్చు అని బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నట్టున్నారు. కానీ మన తెలుగు ప్రజలకి ఫ్లోరా షైనీ సూపర్ కంటెస్టెంట్ అయితే కాదు. ఇంకా మంచోళ్ళు ఎవరు ఉంటే బాగుండు కదా అని అయితే వినిపించింది. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టెడే. అగ్ని పరీక్ష నుంచి కంపల్సరీగా అతను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు అని అగ్ని పరీక్ష చూసిన అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎలాంటి డౌట్ పడలేదు. 5 వెళ్తారు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అంటే అందులో ఒకడు కళ్యాణ్ అని అందరూ అనుకున్నారు. మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. అతను అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో కంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు. ఏంటి ఇంత ఎనర్జీ ఉంది, ఇంత హుషారుగా ఉన్నాడు, ఈయన ఆర్మీ పవన్ కళ్యాణేనా అనిపించింది. అంటే పర్సన్ ఆయనే, కానీ ఆ ఎనర్జీ మరి ఎందుకో అగ్ని పరీక్షలో చూపించలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతను రావాల్సిన కంటెస్టెంట్. తెలుగు ప్రజలు చాలామంది ఈ పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు, చాలా వారాలు తీసుకెళ్తారు. ఇమాన్యుయల్ ఇతను జబర్దస్త్ నుంచి మనకు పరిచయమైన కమెడియన్ కాబట్టి ఇతని నుంచి చాలా కామెడీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఒక కమెడియన్ ఉండాలి కదా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఒక కామెడియన్ ఉండాలి కదా, అందుకోసం ఇతన్ని తీసుకొచ్చుంటారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ కొంచెం స్పేస్లో అయితే కామెడీ ఏం చేయలేకపోయాడు. ఎక్కువ టైం లేదు కదా, ఎక్కువ స్పేస్ లేదు కదా, కామెడీ చేయలేకపోయాలి అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ వస్తుందా అన్నది డౌటే. కమెడియన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం, ఆడియన్స్ మనం అనుకుంటున్నాం. బిగ్ బాస్ వాళ్ళు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశారు. గతంలో అవినాష్ లాగా ఇతను కూడా ఎండింగ్ వరకు ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఇతను కామెడీ పంచ్ డైలాగులు వేస్తాడా వేయడా అని ఒక డౌట్గా అనిపిస్తుంది. అతను కనుక కరెక్ట్గా చేస్తేనేమో కొంచెం ఎక్కువ వీక్స్ ఉంటాడు, లేదంటే 3-4 వీక్స్లోనే పంపించే అవకాశం ఉంది. సృష్టి వర్మ ఈమె డాన్సర్గానో కొరియోగ్రాఫర్గానో కాకుండా జానీ మాస్టర్ వివాదంలో ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే నార్మల్గా ఉండే కొరియోగ్రాఫర్లకి లేకపోతే డాన్సర్లకి అంత పేరు అంత ఫోకస్ ఏమి ఉండదు, కొద్దిమందికే ఉంటుంది. ఏ జానీ మాస్టర్కో శేఖర్ మాస్టర్కో అలాంటి కొద్దిమందికే తప్ప ఉండదు. ప్లస్ ఆమె ఇండివిజువల్ కొరియోగ్రాఫర్గా ఎక్కువ చేయలేదు, ఇంకా కెరీర్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఎక్కువ మంది తెలియదు. కానీ జానీ మాస్టర్ విషయంలో, ఆ వివాదం విషయంలో అందరికీ తెలిసిపోయింది. బాగా సెలబ్రిటీ లాగా బాగా గుర్తింపు వచ్చేసింది. సో ఆమెకు చుట్టూ కొన్ని స్టోరీలు వివాదాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకు మన బిగ్ బాస్కి కావాలి కాబట్టి ఆ అమ్మాయిని తీసుకున్నారు. అయితే చూడడానికి బాగుంది, ఆమె అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. కానీ చాలామందికి ఆమె మీద సింపతి ఉన్నట్టుగానే ఇంకా ఎక్కువ మందికి ఆమె మీద నెగిటివిటీ కూడా ఉంది. సో ఆమె ఆ నెగిటివిటీని పోగొట్టుకోగలగాల ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది కాబట్టి. మళ్ళీ తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా నెగిటివిటీ పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ, అలాగే సింపతి కోసం పాకులు ఆడకుండా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి, ఎంటర్టైన్ ఇవ్వాలి అనుకుంటూ డాన్సర్గా కొరియోగ్రాఫర్గా తన టాలెంట్ చూపిస్తే మాత్రం మన తెలుగు ఆడియన్స్ ఆమెని యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కువ వీక్స్ ఉండనిస్తారు. కానీ ఆమె ఒరిజినాలిటీ ప్రకారంగా నాకు అనిపించిన అంచనా ప్రకారం నెగిటివిటీ ఎక్కువ తెచ్చుకునే అవకాశమే ఉంది. సింపతి ఎక్కువ గెయిన్ చేసుకోవాలి అనుకొని దాన్ని గెయిన్ చేసుకోవడం తెలియక నెగిటివిటీ ఎక్కువ మూట కట్టుకుంటుందన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది. చూడాలి. మాస్క్ మ్యాన్ ఇతను అగ్ని పరీక్షకి రాకముందు మాస్కులు వేసుకొని వీడియోలు చేసేవాడు. ఒక మాస్క్ మ్యాన్ అనే ఒక స్టాంప్ ఉంది. అగ్ని పరీక్షకి అలాగే వచ్చాడు. ఇతను మాస్క్ ఉండి కూడా అవతల వాళ్ళ మాస్కులు చించేసే రకంగా మాట్లాడేవాడు.
ఇప్పుడు మాస్క్ లేకున్నా సరే, నేను మాస్క్ మ్యాన్ అనిపించుకున్నా సరే, వేరే వాళ్ళు మాస్క్ వేసుకుంటే తీయించేస్తా, తగ్గేదేలే అని మాట్లాడుతున్నాడు. అలాగే చేస్తాడు. అగ్ని పరీక్షలో అలాగే ఉన్నాడు. కాకపోతే అగ్ని పరీక్షలో అతనికి తక్కువ స్కోపే వచ్చింది. బిగ్ బాస్లో ఎక్కువ స్కోప్ వచ్చే అవకాశం ఉంది. అయితే మాస్క్ మ్యాన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాస్క్ మ్యాన్ని, హరీష్ని, హరీష్ని అని 4-5 పేర్లు చెప్పుకుంటున్నాడు. అవసరం లేదు, అంత అవసరం ఏముంది? మాస్క్ మ్యాన్ అని చెప్పుకోండి, లేదా హరీష్ అని చెప్పుకోండి, హరీష్ అని చెప్పుకోండి. ఒక్కరికి ఇద్దరికి ఓకే, కానీ అందరికీ అలాగే చెప్పుకోవడం వల్ల మనకి చూసే వాళ్ళకి ఏడ్రా బాబు ఒక 8 పేరు చెప్తాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. భరణి, ఈయన చాలా సీనియర్ ఆర్టిస్ట్. సినిమాల్లో చేశాడు, టీవీ సీరియల్స్లో చేశాడు. ఏజ్ కొంచెం అంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరికంటే కొంచెం పెద్దవాడు. సో ఈయన ఏంటంటే వయసు అందరికంటే కొంచెం పెద్దే కావచ్చు, కానీ ఫిట్నెస్ మాత్రం పర్ఫెక్ట్. ఆ మాట తీరు, ఆయన బిహేవియర్ ప్లస్ ఆయన పడిన కష్టాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. ఆ మాట్లాడే విధానం, బిహేవియర్లో కూడా చాలా కూల్ ఉన్నాడు. ఒకప్పుడు ఇంత కూల్గా ఉండేవాడు కాదు, అగ్రెసివ్గా ఉండేవాడు. ఇప్పుడు నిన్నైతే కొంచెం కూల్గా అనిపించాడు. డిమోన్ పవన్తో డిప్స్ కొట్టడంలో ఫటాఫట్ అనిపించేశాడు. చాలా బాగుంది. ఈయన మిగతా వాళ్ళందరినీ కలుపుకుపోయే క్రమంలోనే ఉంటాడు. అందరూ కూడా ఆయన్ని కలుపుకుపోతే చాలా బాగుంటుంది. రీతు చౌదరి, రాము రాథోడ్, సంజన, ఇంకా మిగతా అగ్ని పరీక్ష కాంటెస్ట్ ఈ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళల్లో ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు? వీళ్ళతో బిగ్ బాస్ ముందు పోవడం కరెక్టేనా? ఏదన్నా సంతృప్తి అసంతృప్తి ఉందా? ఇంకా మంచోళ్ళు వస్తే బాగుండే అని మీకేమైనా అనిపించిందా? కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకేమనిపించిందో ఇప్పుడే చెప్తా. తనూజ, రీతు, భరణి, సృష్టి వర్మ, రాము రాథోడ్ వీళ్ళు వరకు సెలబ్రిటీ వింగ్లో ఓకే అనిపించారు. ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి అంత అవసరం లేదనిపించింది. వీళ్ళ వల్ల పెద్దగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనిపించలేదు. ఇమ్ము కూడా పర్వాలేదు, చూడాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అతను కమెడియన్ కాబట్టి మనకు బాగా తెలుసు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ చూడాలి. ఇకపోతే కామనర్స్లో దమ్ము, శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్, మనీష్ మర్యాద అండ్ ప్రియ వీళ్ళని ఎవరు కాదనలేరు. వీళ్ళు ఎంటర్ అవుతారని అందరూ అనుకున్నారు. ఒకవేళ 5 ఎంటర్ అయితే అందులో డెమాన్, పవన్ కాకుండా మిగతా 5 అనుకునేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి 5 అనుకున్నారు. 4, 5, 6 కాదు. చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు అనుకున్నది, అగ్ని పరీక్ష టీం అనుకున్నది 5 మాత్రమే ఎంట్రీ అనుకున్నారు. ఒక 2 మాత్రం తర్వాత రాయల్ ఎంట్రీయో వైల్డ్ కార్డు ఏదో అంటారు కదా, దాని ద్వారా ఒక 2 ఎంట్రీ చేద్దాం అనుకున్నారు. అంటే కామనర్స్ 7 అవుతారు. ఇప్పుడు బిగ్ బాస్కి సెలబ్రిటీ వాళ్ళు 9 మంది వచ్చారు. తర్వాత మళ్ళీ రాయల్ ఎంట్రీయో వైల్డ్ కార్డ్ ఎంట్రీతోటో ఇంకా 4 కానీ 5 తీసుకుందాం అనుకున్నారు. అంటే మొత్తం మీద ఒక 20-21 వరకు అనుకున్నారు. కానీ మొత్తం కింద మీద అయిపోయింది. ఇక్కడ డెమాన్ పవన్ని పిలిచే ఉద్దేశమే లేదు. అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పిలవాలనుకున్నారు. ఇక్కడ మిస్టేక్ జరిగి డెమాన్ పవన్ని పిలిచి మర్యాద అని పేరు మనీష్ని పిలవాల. నాగార్జున గారు డోర్ లాక్ చేస్తున్నా అని చెప్పారు, వెళ్ళిపోయారు. డోర్ లాక్ చేసుకున్నారు. మొత్తం 14 మందిని లాక్ చేశారు, వచ్చారు. ఇంకా బాగా చెప్పే టైం. కానీ మనం అనుకున్నది ఏంటి? మర్యాదని. పిలిచింది ఎవరిని? పవన్ని. సరే ఏదో పిలిచాం కదా, అయిపోయింది కదా, మర్యాదని తర్వాత పిలుద్దాంలే అనుకున్నారు. నో, ఈ 5 ఉండాలా అని అభిజిత్, శ్రీముఖి వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు. సో జనాల్లో కూడా మర్యాదని పిలవాలనే ఉంది, మనం పిలవకపోతే మిస్టేక్ చేసినట్టు అవుద్ది అని అనుకొని షూటింగ్ ఆగిపోయింది. 1 అవర్ 2 అవర్స్. ఏంటయ్యా, ఏం ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఎంతసేపు అని నాగార్జున గారు విసుక్కునేదాకా వచ్చింది. సరే ఎలాగైతే ఏంటి, మళ్ళీ శ్రీముఖి గారిని అప్పటికప్పుడు ఎంటర్ చేసి చిన్న డ్రామా ప్లే చేసి మర్యాదన మనీష్ని కూడా పంపిస్తే మొత్తం 15 మంది అయ్యారు. సెలబ్రిటీ వింగ్ నుంచి 5 ఓకే, అగ్ని పరీక్ష వింగ్ నుంచి 5 ఓకే. మరి మిగతా 5 అంత వర్తబుల్ కాదు. అందుకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా మంచోళ్ళు 2-3 పడితే బాగుండేది, మంచి మజా వచ్చేది అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది? అసంతృప్తిగా ఉందా? సంతృప్తి పడ్డారా? వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారులే, ఇంకా మంచోళ్ళు ఎంటర్ అవుతారులే అని మీరు అనుకుంటున్నారా? మీ ఫీలింగ్స్ని, మీ ఒపీనియన్స్ని కామెంట్లో రాయండి. నాకేమనిపిస్తుందంటే ఒకేసారి 20-22 మందినో అలా పడేయాలా, లాక్ చేసి పడేయాలా, ఫైటింగ్లో ఆర్గ్యుమెంట్లు పెట్టేయాలా,
వారం వారం ఒకరినో ఇద్దరినో ఎలిమినేట్ అనాల. అంతేగాని మళ్ళీ వైల్డ్ ఎంట్రీ అనుకుంటే వేరే వాళ్ళు ఎంట్రీ చేయడం ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ బయట అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. వీళ్ళేమో గత కొన్ని వారాల నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి పోటీ ఏంటి? మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకు అన్యాయం జరిగినట్టు కాదా? అంటే వాళ్ళ తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోతే కొత్త వాళ్ళని దింపడానికి ఈ ఫెసిలిటీ కోసం పెట్టుకున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది. కానీ ఆడియన్స్ పరంగా చూస్తే వైల్డ్ గీల్డ్ అన్నక్కర్లా, ఒకేసారి తోసిపడేయాలా, బయటకు తోసుకుంటూ పోవాలా, అదే కరెక్ట్. ఈ పద్ధతి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మేనేజ్మెంట్ అలా కాదు. మనం చేసే తప్పుల్ని సరిదిద్దుకుందామని, లేదంటే ఆడియన్స్లో వస్తున్న ఆ ఫీలింగ్స్ని, వాళ్ళ ఒపీనియన్స్ని, ఆ వచ్చిన రెస్పాన్స్ని బట్టి కొత్త కొత్త ఎంటర్ని చేద్దామని వాళ్ళు కంఫర్ట్ జోన్ పెట్టుకున్నారు. డబుల్ డోస్, డబుల్ హౌస్, డబుల్ ఎంటర్టైన్మెంట్. చదరంగం కాదు ఇది, రణరంగం అన్నారుగా, మొదలైద్దిగా. ఫైటింగ్, ఆర్గ్యుమెంట్, రొమాన్స్ పక్కా స్టార్ట్ అవ్వబోతోంది. ఎవరెవరి మధ్య ఫైటింగ్ అవుద్ది, ఎవరెవరి మధ్య ఆర్గ్యుమెంట్లు అవుతాయి, ఎవరెవరి మధ్య డోస్ ఎక్కువగా ఉంటుంది, ఫైటర్స్ ఎవరు, చీటర్స్ ఎవరు, ఆటగాళ్ళు ఎవరు, తీటగాళ్ళు ఎవరు, మాటగాళ్ళు ఎవరు, మాయగాళ్ళు ఎవరు, ఫ్లవర్స్ ఎవరు, క్లెవర్స్ ఎవరు, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు జెన్యూన్గా, సాగతీత లేకుండా, లేట్కి లేకుండా, లేటెస్ట్గా కొత్త కొత్త విషయాలు చెప్పబోతున్నా. బిగ్ బాస్లో నిన్న డోస్ ఉండేది, మన దగ్గర కూడా డబుల్ డోస్ ఉంటుంది. కమింగ్ ఎపిసోడ్స్లో కంపల్సరీగా మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. సంజన కానీ లేకపోతే హరీష్ కానీ అయితే హరీష్ ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నేను అదే ఆయన ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పదే వాడుతూ ఉంటాడు కదా. అవును, నేను మంచికి మంచి చెడుకు చెడు అదే వాడుతూ ఉంటాడు కదా. ఒక అసిస్టెంట్ గా ఉండాలన్నప్పుడు ఆయన తనకు తాను చంపుకోవాలి. హాయ్, హలో, నమస్తే. నిన్న ఈవినింగ్ బిగ్ బాస్ వచ్చింది కదా, చాలా చాలా కిక్స్ ఉంటాయి, చాలా చాలా గొడవలు ఉంటాయి, అట్లుంటాయేమో ఇట్లుంటాయేమో. రామ్జీ నమస్తే. రామ్జీ బోలో, చూసావా ఎపిసోడ్? నిన్న ఎపిసోడ్ చూసానన్నా. ఏమనిపించింది చెప్పు. నాగార్జున గారు చాలా కూల్ గా మేనేజ్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అన్న. ఎక్కడో కూడా హరీష్ గారు మాట్లాడుతున్నప్పుడు నాగార్జున గారు మాట్లాడిన ప్రతిసారి కూడా అడ్డుపడుతూ ఉన్నా కూడా సాటర్డే ఎపిసోడ్ లో చెప్పేది, సండే ఎపిసోడ్ లో అసలు హరీష్ మాట్లాడలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఏమవుతుంది అంటే మనకి ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎక్స్పెక్ట్ చేయాల. నువ్వు ఎవరనుకున్నావు? సుమన్ శెట్టి వెళ్ళిపోదు, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ పెద్దగా ఏమి లేదు. ఓకే, స్టార్టింగ్ నుంచి కూడా నేను వాచ్ చేస్తున్నా కాబట్టి అతని పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏమి లేదు, ఎక్కడ కూడా అంత యాక్టివ్ గా ఉండట్లేదు. తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈ స్టాంప్స్ వేసారు కదా, ఆ స్టాంప్స్ వేసినప్పుడు కూడా ఆల్రెడీ స్టాంపులు వేసి అతని చేతిలో పెట్టుకోవడం ఏందన్నా నాకు అర్థం కాదు. తీసుకుని ఇమ్మీడియట్ గా బ్యాలెట్ లెక్క వేసేయాలి కదా. సుమన్ రా అని సంజన గట్టి గట్టిగా అరుస్తా ఉంటే కూడా రావట్లేదు కదా. 25 స్టాంపులు వేసి చేతిలో పెట్టుకున్నాడు. తెలిసే అవకాశాన్ని సుమన్ చేతులలో కొట్టుకున్నాడు అక్కడ. మొత్తంగా జర్నీ చూసినా కూడా సుమన్ శెట్టి ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎక్కడో కాస్త పర్ఫార్మెన్స్ కనపడుతుంది కొంతలో కొంత, అంటే కంపేర్ టు సుమన్ శెట్టి నేను అడుగుతున్నది ఇక్కడ. అదే వీళ్ళిద్దరులో ఇప్పుడు ఎవరు అప్పు అని మనం చెప్పగలిగితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే షష్ఠి అప్పు అని చెప్పుకోవచ్చు మనం. సుమన్ శెట్టిది అలా కంటిన్యూ చేయడం వల్ల ఓకే, బిగ్ బాస్ ఆయన ఏ ఆలోచనతో ఉంచుకున్నాడో కూడా కొంతవరకు నాకు తెలియదు. మేబీ ఇంకొక అవకాశం ఇద్దాము అనే ఆలోచన కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను మేబీ. అయితే ఇప్పుడు మరి సుమన్ శెట్టిని డల్ గా ఉన్నాడు, అతనే ఉంచి షష్ఠి వర్మని ఎలిమినేట్ చేశారు కదా, ఎందుకు చేసి ఉంటారు? నీకేమనిపించింది? అదే ఈ వీక్ లో ఏమన్నా అతనే యాక్టివ్ అవుతాడా, ఏమి ఈ వీక్ లో అన్నా కూడా కొంచెం పర్ఫార్మెన్స్ చూపించగలుగుతాడా అంటే నా ఆలోచన వరకు అయితే అది అనుకుంటున్నాను. నీకు వచ్చిన ఆలోచన అంత పట్టిన విషయం నువ్వేమనుకుంటున్నావో చెప్తావని అడుగుతున్నా, అంతేగాని ఓటింగ్ లో సుమన్ శెట్టి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్ తనూజ అయితే సెకండ్ ప్లేస్ సుమన్ శెట్టి. ఓకే, అంటే ఇక్కడ మరి హౌస్ లో ఏం లేదు కదా అంది, అక్కడ ఏం లేకుండా ఉన్నాడు కదా, మరి ఆయనకి అంతెందుకు ఓటింగ్ వచ్చింది అని అంటే నాకు రీజన్స్ ఉంటాయి.
సృష్టి వర్మకి ఎందుకు లీస్ట్ రేటింగ్ ఉంది అని అంటే ఆమె మీద నెగిటివిటీ ఉంది. ఒకవేళ లీస్ట్ ఓటింగ్ ఉన్నా కూడా వాళ్ళకు హౌస్ లో కొనసాగించే అవకాశం ఉంది ఛానల్ వాళ్ళకి. కానీ ఇక్కడ వద్దనుకున్నారు, ఇంత నెగిటివిటీ ఉండాలి మనకు వద్దు అనుకున్నారు. అంటే నేను చెప్పేది నా ఒపీనియన్, నువ్వు చెప్పేది నీ ఒపీనియన్ కదా, మన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాం అంతే. మీరు మాట్లాడేది ఓవరాల్ గా మాట్లాడుతున్నారు. నేనేంటంటే ఒక స్టేజ్ అంటే హౌస్ లోపల ఏం జరిగిందో దాన్ని మాత్రమే మాట్లాడింది ఇప్పటి వరకు. సో మీరు మాట్లాడేది పర్ఫెక్ట్, కరెక్టే. మీరు మాట్లాడేది 100% రైట్. నేను మీతో 100% ఏకీభవిస్తాను. కాకపోతే ఏంటంటే ఒక మనిషి గురించి ఓటింగ్ పడేదానికి వాళ్ళు ప్రీవియస్ కూడా జనాలలో పరిగణనలు తీసుకుంటారు నాలైతే నాకు ఇప్పుడే అర్థమైంది నాకు. ఓకే, ఇంకా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏమన్నా చెప్పనా, ఇంకొకటి సుమన్ శెట్టి గురించి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఓ చప్పట్లు కొట్టేసి లవ్ గుర్తులు చూపించి ఎవరు చేశారు గుర్తుందా? చూసావా షాట్? నాగార్జున కూడా చూసావా సుమన్ నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, మనం నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్తారు కదా. బయట ఆయనకు చాలా సపోర్ట్ ఉంది అనే విషయం నిన్న షోతో తెలిసిపోయింది ఆ సుమన్ శెట్టికి. ఇప్పుడు ఆయన రెచ్చిపోవాలి, చాలా తన పార్ట్ అనేది చూపించాలి ఎక్కువగా. అతను రైట్స్ బిగ్ బాస్ అంత రైట్స్ ఉండి కూడా మళ్ళీ కూడా అవద్దు. ఎందుకంటే మీరు అన్నది విషయం ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఇది కరెక్టే. ఎందుకంటే సస్తి మీద ఉన్న నెగిటివిటీ అనేది కరెక్ట్ 100%. కాకపోతే పబ్లిక్ కి వచ్చిన రెస్పెక్ట్ దృష్టిలో ఉంచుకొని సుమన్ శెట్టిని కంట్రీ చేయడం కరెక్ట్. కాకపోతే మళ్ళీ సుమన్ శెట్టికి కూడా ఇప్పుడు హౌస్ లో ఏ పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా తనని కంటిన్యూ చేయాలి, కంటిన్యూగా ఉంచుకోవాలనే ఆలోచన బిగ్ బాస్ కు అంటే జనాలను ఎంతసేపటికి ఓటింగ్ వేస్తారు, ఎందుకంటే తన మీద గౌరవంతో. కానీ హౌస్ లో ఏ పర్ఫార్మెన్స్ లేకుండా అతను కంటిన్యూ చేయడం కూడా బిగ్ బాస్ కూడా నచ్చదు కదా. చేయరు అంటే 1 వీక్ టైం ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏం లేదు కదా, ఈ వీక్ టైం ఇచ్చారు. ఈ వీక్ టైంలో కూడా ఆయన అలాగే ఉండడు అనుకో, ఛాన్స్ ఇవ్వరు. ఇంకా ఏం చేస్తారు, మళ్ళీ అవకాశం ఇచ్చాం కదా అనుకుంటారు కదా ఎవరైనా. ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటారు. ఫస్ట్ వీక్ పంపించకుండా ఒక అవకాశం ఇచ్చాము, 1 వీక్ ఇంకొక వీక్ ఉండేలాగా ఇతను ఏం చేయట్లేదు, నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇంకొకటి ఏంటంటే రాత్రి గెస్ట్లు వచ్చారు కదన్నా, గెస్ట్ కు వచ్చారు తప్ప పాప పరిస్థితి రాత్రి వాళ్ళకే ఇచ్చారు నాగంతగా. ఎంటర్టైన్మెంట్ అది కూడా ఎంటర్టైన్మెంట్ కదా. తేజ కూడా చాలా హుషారు, గెస్ట్ చేస్తాను చాలా హుషారు తేజ కూడా. ఎక్కడ ఉంటే అక్కడ ఆయన స్పాంటినెస్ ఉంది తేజ గారిలో. ఇంకొకటి ఎల్బీని ఇప్పుడు సేఫా అన్సేఫా అని చెప్పడానికి రకరకాల పద్ధతులు తీసుకున్నారు కదా, అవి ఎట్లా అనిపించినాయి? అదైతే అంటే కొంతవరకు నాకు బెటర్ అనిపించింది అన్న. అంటే ఫస్ట్ బోర్డులు తిప్పేశారు సేఫ్ అండ్ సేఫ్ అని చెప్పడానికి. అవును, మళ్ళీ షాంపులు వాడారు, బోర్డులు తిప్పేసి ఇద్దరు సేఫ్, రాము సంజన. తర్వాత మళ్ళా ఇంకొకటి ఏంటిది, షాంపూలు వేయడము, తర్వాత ఫ్రీ బర్డ్, ఆ తర్వాత స్టాంప్స్ వేయడము. దానికన్నా ముందు టిఫిన్ బాక్సులలో రెడ్ రైస్, గ్రీన్ రైస్, డిఫరెంట్ పెట్టుకొని ఒక్కొక్కటి సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ కి ఇద్దరిని మిగిలిచ్చాడు. డెమోన్ పవన్ సృష్టి 50% ఎఫర్ట్, బాగా నవ్వుతూనే ఉన్నా, చాలా ఎంజాయ్ చేసా. 50% తర్వాత ఎమోషన్స్ లేవు, స్టాండర్డ్స్ లేవు, కిక్ రాలేదు. నువ్వు అన్న కిక్ రాలేదన్నా, ఆ కిక్ రాకపోవడం అవన్నీ అనిపించిన తర్వాత లాస్ట్ కి వచ్చేసరికి సృష్టి బయటకు వెళ్ళేటప్పుడు భరణిని ఒక ఎలిగేషన్ పెట్టింది. అన్న అనుకున్నా మీరు ఇన్సైడ్ వేరేలాగా ఉన్నారు అట్లా ఇట్లాంటిది, ఏంద్రా మళ్ళీ ఇంకో ఎలిగేషన్ పెట్టింది అనిపించింది. అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక తెలుగులో ఒక సామెత ఉందన్న, దెయ్యం పోతూ పోతూ కొమ్మ నిలబొట్టేసిపోయిందని చెప్పి. ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది అప్పటికప్పుడు, ఎందుకంటే వాళ్ళు స్పాంటినియస్ గా వచ్చేది. అప్పటి వరకు వాళ్ళ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. వచ్చిన వెంటనేటప్పటికి వీళ్ళు ఎవరైతే హౌస్ లో నుంచి బయటకు వచ్చారో, నేను ఇప్పటి వరకు ఒక మనిషి మీద ఒక అభిప్రాయాన్ని పెట్టుకున్నాను, అతను వల్ల కూడా నేను సేవ్ కాకపోయినప్పటికీ అతని మీద కొంత ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటారు కదా. ఇంకా చెప్పేది ఎఫర్ట్ గురించి, టోటల్ ఎఫర్ట్ గురించి రకరక చెప్పేసాయి. అయితే మన పర్మనెంట్ హౌస్ ఓనర్ చేశారు కదా, అయితే నేను అతనికి ఇవ్వడం అనేది నేను 100% నేను కూడా సపోర్ట్ చేస్తాను. పర్మనెంట్ హౌస్ ఓనర్ బాగుంది, నాకు నచ్చింది. అట్లా అతను తనుజ నష్టం కూడా ఇంకా బాగుంది. తనుజకి అదృష్టం పట్టింది అనిపించింది. అతను ఇబ్బంది పెట్టే మనిషి కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి 1 వీక్ అంతా వంటలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ బాగా చికాకు పడింది. ఇప్పుడు ఈ వారం అంతా అతనికి అసిస్టెంట్ కదా, అస్సలు హాయిగా ఉంటుంది ఇప్పుడు ఆ లైఫ్ గా అందరూ ఉన్నంత వరకు. అతను జస్ట్ అమ్మా ఇస్తావా, అమ్మా ఇది ఇస్తావా అని అంటాడు తప్ప ఆర్డర్ పాస్ చేయడు. అడ్జస్ట్ చేసుకునే మనిషి కాబట్టి. అయితే సిరీస్ మొత్తం ఆమె అసిస్టెంట్ గా ఉంటుందా, లేకపోతే మళ్ళీ అసిస్టెంట్ మార్చుకోవచ్చా అనేది తెలియదు. అసిస్టెంట్ నాకు ఏమొద్దు, వేరే వాళ్ళకి కావాలని అందరికీ అట్లా అవకాశం ఇచ్చుకుంటూ పోతాడా చూడాలి. అంటే ఇప్పుడు అతనికి తినిపించడం కాడి నుంచి ప్రతి ఒక్కటి తన అవసరాలు తన తీర్చుకోవడం అనేది అసిస్టెంట్ అంటే
ఒక విధంగా అది ఒక టాస్క్ లెక్కే ఉంటదమ్మా. తినిపించడం అంటే ఏమి నోట్లో పెట్టి తినిపించరు, అంత అవకాశం ఉంది అని చెప్పాడు నాగార్జున గారు. అంత అవకాశం ఉంది కదా. ఇప్పుడు తను అసిస్టెంట్ మీద ఎన్ని ఎలిగేషన్స్ అనే చూడాలి. ఎందుకంటే భరణి మంచోడు కాబట్టి తనూజకు బాగుంటది అని అనుకుంటున్నాం, కానీ ఏమో భరణి మళ్ళీ ప్లేట్ మార్చేసి ఇబ్బంది పడతాడా, లేకపోతే అతను మంచితనం అలాగే చూపించి పర్లేదమ్మా ఓకే అమ్మా అనుకుంటూ ఉంటాడా. ఇప్పటి వరకు అయితే ఓనర్స్ కి అందరికి వండి పెట్టే టాస్క్ అంటే ఇతనికి అసిస్టెంట్ గా ఉండే టాస్క్ బాగుంటది నేను చెప్పడం. అది మీ ఆలోచన అవుతుంది. నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇప్పుడు హౌస్ లో ఎవరైతే బాగా టెంప్టింగ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉండారో నేర్చుకుంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. సంజన తీసుకోవాలి అసిస్టెంట్ గా, సంజన గాని లేకపోతే హరీష్ గాని. హరీష్ అయితే హరీష్ ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నేను అదే ఆయన ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పదే వాడుతూ ఉంటాడు కదా. నేను మంచి చెడుకు చెడు అదే వాడుతూ ఉంటాడు కదా. ఒక అసిస్టెంట్ గా ఉండాలన్నప్పుడు ఆయన తనకు తాను చంపుకోవాలి. ఎందుకంటే అతను వదిలేసుకొని ఒక మనిషికి అసిస్టెంట్ ఉండడం అనేది నాట్ ఏ స్మాల్ జాబ్. అతను తన గురించి తను ఒక అక్కడ ఆఫీస్ లో హౌస్ లో ఏమనుకుంటున్నాడంటే తనకు ఒక లెవెల్ అనుకుంటున్నాడు. నాకు అసిస్టెంట్ గా తీసుకొని అతనితో పనులు చేపిస్తే మజా వచ్చేది మనకు కూడా. హరీష్ ఇప్పుడు ఈమెన్ అసిస్టెంట్ గా పెట్టుకోవడం అది న్యాచురల్ ఏముంటుంది బెటర్ అనిపించింది. ఇందులో ఏముంది మనకేందంటే ఇక్కడ జనాలు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటది కదన్నా హౌస్ లో ఏంటి అనేది. అక్కడ ఎవరైతే హౌస్ లో మంచి ఆపోజిట్ క్యాండిడేట్ ఉంటాడో అతన్ని తీసుకొచ్చి ఇతను అసిస్టెంట్ చేసి ఉంటే అసలు బాగా మజా ఒక రేంజ్ లో ఉండేదని నా ఆలోచన. అవును ఇప్పుడు ఫ్లోరా గానీ తనూజ గానీ ఏముంది చాలా ఒబీడియంట్ గా ఉండే మనుషులే వాళ్ళు, వాళ్ళతో అంత మజా రాదు. హరీష్ ని కానీ సంజనాన్ని కానీ పెడితే అసిస్టెంట్ గా పెట్టి నాకు ఆ పని చేయి ఈ పని చేయంటే బాగా ఉండదు. సంజన కెప్టెన్ కాబట్టి అవకాశం ఉండదేమో. బాబు వెళ్ళి లోపల టవల్ తీసుకురాపో, ఏ బాబు అక్కడ మీద చైర్ తీసుకురాపో, ఇట్లాంటి పనులు చెప్తుంటే అలా చేస్తుంటే అసలు అప్పుడు తన గొప్పలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి, జనాలు ఏ రకంగా రీచ్ అవ్వదు అనేది అది కిక్కు వేరు ఉండేది. ఇప్పుడు ఆ కిక్కు లేదనిపిస్తుంది ఇతన్ని ఎంచుకోవటం వల్ల, ఈ అమ్మాయిని ఎంచుకోవటం వల్ల. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక కిక్ వచ్చేలా ఉండాలి. అవును, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని ఎంచుకోవడం వల్ల కిక్కు లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతను హౌస్ పర్మనెంట్ హౌస్ ఓనర్ గా ఉండుకున్నప్పుడు ఒక ఎపిసోడ్ లో ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపించాలి, షాడో కనిపించాలి, గుడ్డు అన్ని కనిపించాలా. ఈ అమ్మాయి ఏంటంటే ఒక ప్లేయింగ్ వెళ్ళిపోతుంది అంతే. ఆ అబ్బాయి చెప్తాడు ఈ ఖచ్చితంగా చేస్తుంది, నో చెప్పదు. అందులో కిక్ ఏముంటది? మనకు కిక్ రావాలి అంటే హరీష్ ని పెట్టుకోవాలి అసిస్టెంట్ గా. నేను అదే చెప్తున్నా, హరీష్ ని పెట్టుకోవాలి. అప్పుడు అసలు మజా వచ్చేదని నా ఆలోచన. నెక్స్ట్ వీక్ లో మార్చుకునే అవకాశం ఉంటదేమో చూద్దాం. మరి నాకు అవకాశం ఇస్తే నాగార్జున గారు వచ్చేసి పబ్లిక్ ఒక అవకాశం ఇస్తున్నాను, అతను అసిస్టెంట్ గా ఎవరు ఉంచుతారు మీరు చెప్పండి అంటే మాత్రం నేను 100 మార్కులు హరీష్ కే వేస్తాను. హరీష్ కు వేయాలి. అలాగే భరణి కూడా అడ్జస్ట్ అయిపోయి పర్లే అనుకోకుండా ఉండకూడదు. మళ్ళీ అతను కూడా మంచిగా ఆడుకోవాలి, అప్పుడే మజా వస్తుంది. ఆడుకోవాలంటే అతనికి ఆల్రెడీ బిగ్ బాస్ పర్మనెంట్ హౌస్ ఓనర్ గా తనకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఏది కావాలని నువ్వు అసిస్టెంట్ ద్వారానే తెప్పించుకోవాలి తప్ప నువ్వు ఏది చేయకూడదు. అతను స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేయాలి. ఇంకొకటి ఇప్పటిదాకా ఈ కామనర్స్ ఇంట్లో ఓనర్స్ గా ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్ అయ్యి సెలబ్రిటీస్ ఓనర్స్ అవుతారేమో, అట్లా మార్చే అవకాశం ఉంది. అలా మార్చి ఆ తర్వాత మళ్ళీ కామనర్స్ సెలబ్రిటీస్ వేరు కాదు, ముగ్గురు పోయి మీరు ఓనర్లు 4 టెనెంట్స్ పాటు ఇటు షాపింగ్ చేసి అలా కూడా చేయొచ్చు. వీక్స్ చాలా ఉన్నాయి కదా. ఎప్పటికీ వాళ్ళు ఓనర్లు కాదు, ఎప్పటికీ వీళ్ళు టెనెంట్స్ కాదు. వీళ్ళు ఓనర్లు వాళ్ళు టెనెంట్స్ అయినప్పుడు మరి వీళ్ళు వాళ్ళని ఆడుకుంటారు. వెయిటింగ్ అలా చేయాలని వెయిటింగ్. మొత్తం రైట్స్ మార్చేస్తే ప్రియా గానీ మనీష్ గానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎట్లా చేయించుకున్నారు, మాకు అది కావాలి మాకు ఇది కావాలి. మనీష్ ఎక్కువ అడగలిగానే ప్రియా బాగా అడిగింది, నాకు అది కావాలి నాకు ఇది కావాలి. వీక్స్ గడుస్తున్న కొద్దీ మొహమాటాలు పోతుంటాయి. ఫస్ట్ వీక్ ఏ మొహమాటం ఉన్నా కూడా నెక్స్ట్ నుంచి ఈ వీక్ నుంచి కామనర్స్ సెలబ్రిటీస్ ఉండదు, అందరూ సమానమే అన్నట్టుగా ముందుకెళ్ళిపోతా ఉంటారు. నాకు అలా అనిపించింది. చూడాలి అలాగే జరుగుతుంది, అలాగే చూడాలి. ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వాళ్ళలో కసి పెరిగింది అనిపించింది నాకు. కొద్దిగా ఫైర్ అనేది కనిపించింది. రాత్రి ఒక స్టాంప్ పేపర్ మీద స్టాంప్ వేసినప్పుడు ప్రతి ఒక్కరిని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండదని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం టాస్క్ బాగున్నా గానీ అట్లా ఆడవాళ్ళని గట్టిగా పట్టుకు విసిరేయడము అట్లా ఇట్లా కొద్దిగా ఇబ్బంది అనిపించింది. టాస్క్ కాబట్టి ఎవరేం చేయలేరు, రూల్స్ పెట్టలేరు. కానీ లేడీస్ అన్నప్పుడు కొద్ది వీక్ గా ఉంటారు కాబట్టి అతను అసలు అలా ఇసిరి పడేస్తే ఆమె 2 పట్టికలు కొట్టి పైకి లేచి చూసి అబ్జర్వ్ చేశారు మీరు? అది రీతు పోయి డమాన్ల కింద పడింది. అప్పుడు సారీ చెప్పుకొని అయ్యో అనుకునే అవకాశం కూడా ఉండదు. ఆడబడితే ఆడ పట్టుకోవాల్సి వస్తుంది.
ఇక్కడ ఇంటెన్షన్ ఎవరికి కూడా అమ్మాయిలు అలా చేయాలని కాదు, కానీ మరి టాస్క్ అలాంటిది. బిగ్ బాస్ టాస్క్ పెట్టేటప్పుడే ఇలా పెట్టాలి. మరి వాళ్ళు ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యేలాగా నాకైతే లేడీస్ ఇబ్బంది పడిపోతున్నారే, ఎక్కడ పడితే అక్కడ ముట్టేసుకుంటున్నారే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ టాస్క్ అది, అక్కడ ఏమి ఇబ్బంది లేదు, టాస్కే కానీ కొంచెం ఫీల్ వస్తుంది. మీరు మనం ఒకసారి మనం కంపేర్ చేసుకోగలిగితే అన్న, మన హిందీలో జరిగే బిగ్ బాస్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతోటి హిందీ వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదు. కంపేర్ చేస్తే అది మొత్తం మారిపోయింది, లెక్క మారిపోయింది. మిగతా అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లో కొంచెం రొమాన్స్ పెంచాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఎవరెవరు కనెక్ట్ అవుతారా అని చూస్తున్నాడు, కానీ వీళ్ళు ఇంకా కనెక్ట్ అవ్వట్లా. రీతు రెడీగా ఉంది లవ్ ట్రాక్ నడపడానికి, రొమాన్స్ చేయడానికి, చూసుకుందాం. ఇక్కడ బిగ్ బాస్ కి వచ్చింది అందుకు కదా. తనుజ రెడీగా లేదు, ప్రియా రెడీగా లేదు, ఫ్లోరా ఆమె కూడా రెడీగా లేదు, సంజన దగ్గర పోవడానికి భయపడతారు, ఆమె రెడీగా లేదు. వీళ్ళందరూ కూడా లవ్ ట్రాక్ రొమాన్స్ ట్రాక్ సూటబుల్ అయ్యేటోళ్ళు కాదు. ఒక విషయం ఏంటంటే, నాకు తనుజ గారు ఒక విషయం చెప్పకుండా ఉండాల్సి ఉంటే బాగుండేది అనిపించింది హౌస్ లో. ఏంటది? ఏదేంటంటే, నాకు ఆల్రెడీ 8 months బేబీ ఉంది అనే విషయం హౌస్ లో ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా, సంజనానా అలాగగా కెప్టెన్ గారు, సారీ సంజన, కెప్టెన్ గారు సంజన గారు, సంజన గారు ఏంటంటే తనకు మంత్స్ ఉంది అనే విషయం ఎక్కడెక్కడ రివీల్ చేయకుండా అలాగా కంటిన్యూ అయితే మాత్రం కొంతవరకు ఇంకొద్దిగా హౌస్ అంటే హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆమె మీద కొద్దిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉండేది. ఆమెకి అట్లా చిన్న పాపను వదిలిపెట్టి వచ్చాను అనేది ఎమోషనల్ పాయింట్ కదా. ఎందుకంటే అంత చిన్న పాపను వదిలిపెట్టడం అంటే మదర్ కి చాలా కష్టతరమైన విషయం కదా. హౌస్ లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి ఛాలెంజ్ తో వస్తారని, ఇక్కడ సెంటిమెంట్, ఇక్కడ హౌస్ లో సెంటిమెంట్ పండదన్న ఒక్కోసారి పండదు, కానీ ఆడియన్స్ లో పండుతుంది. ఇప్పుడు ఆడియన్స్ లో నీకు సుమన్ శెట్టికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్? అతను కొంచెం బీదవాళ్ళలాగా ఉన్నాడు, అవకాశాలు లేవు, మన తెలుగు వాడు, ఇతనికి ఒక అవకాశం ఇవ్వాలి, ఇస్తే కొంచెం 4 డబ్బులు వస్తాయి. ఇప్పుడు వీళ్ళకి వీక్ పేమెంట్, డే పేమెంట్ లాగా ఉంటాయి, వీక్ పేమెంట్ లాగా ఉంటాయి. ఎన్ని వీక్స్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయి, కాబట్టి ఇతను కొంచెం డబ్బులు కూడా రావాలి. ఇది అతని మీద సింపతితోనే అతను ఇష్టపడేది. అతను ఏదో పెర్ఫామ్ చేస్తున్నాడు ఒక అని కాదు, పెద్ద హీరో అని కాదు, లేకపోతే మిగతా కమెడీస్ తో పోల్చుకుంటే పెద్ద కమెడీ అని కాదు, కానీ సింపతి. మన తెలుగు వాడు కొంచెం ఎవరికైనా ఉంటుంది, కొంచెం ఫినాన్షియల్ గా డౌన్ లో ఉన్నాడు అనుకున్నప్పుడు ఇతను సపోర్ట్ చేద్దాం రా, అది ఏదైనా కొంచెం లోలో ఉన్నప్పుడు ఇతనికి కొంచెం ఇంప్రూవ్ చేద్దాం రా అని జనాలు అనుకుంటారు, ఆడియన్స్. అందులో భాగమే సుమన్ శెట్టికి ఇంకొక అవకాశం ఇవ్వడం. ఈ వీక్ కనుక అతను ఇంప్రూవ్ చేసుకుంటే ఓకే, లేకుంటే నెక్స్ట్ వీక్ ఉండడు. నేను జరిగిన వరకు అయితే మాక్సిమం అంతా అంటే ఒక సప్పగా జరిగిపోయింది అంతే, 50% సాటిస్ఫై అయ్యారనిపిస్తుంది అంతే. నేను కూడా అంతే, హాఫ్ వరకు మంచిగా నవ్వుకుంటూ సరదాగా ఉన్నా, మిగతా హాఫ్ అంత అనిపించలేదు, సప్పగానే అనిపించింది. ఫస్ట్ బిర్యానీ మంచి బిర్యానీ పెట్టి వెంటనే అది తీసేసి ఇంకేదో ఏ కూర లేని నార్మల్ అన్నం పెట్టినట్టు అనిపించింది. ఇదైతే కరెక్ట్ గా కంపేర్ బాగా చేశారు. మొదట్లో మంచి బిర్యానీ పెట్టించి అనిపించి, తర్వాత అన్ని పీకేసుకుని మొత్తం రైస్ అలా అనిపించింది. ఓకే రాంజీ, వీడియో లెంత్ పెరిగిపోతుంది మళ్ళీ. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, బాయ్. సో ఆ విధంగా రామ్జీ అని మా మిత్రుడు చాలా ఓపెన్గా మాట్లాడతాడు, మొహమాటాలు ఏమి ఉండవు, ఏదనిపిస్తే అది చెప్పేస్తాడు. అందుకని సరే మొన్న రోజు అనుకోకుండా కాల్ చేశాడు. ఆ కాల్ చేసినప్పుడు ఇట్లాగే మాట్లాడుకున్నాం, ఏదో బాగానే ఉంది కదా, ఇంకోసారి కూడా మాట్లాడుకుందాం అని చెప్పా. సరే అని ఇప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేస్తున్నా అని మెసేజ్ పెడితే మళ్ళీ కాల్ చేశాడు. టోటల్గా ఇది మా ఒపీనియన్స్ అన్ని మేము కాల్లోనే చెప్పేశాము, మళ్ళీ నేను ప్రత్యేకంగా మళ్ళీ ఏం చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నామినేషన్ ప్రక్రియ, కామనర్స్కి కామన్ సెన్స్ ఉందా లేదా, బుర్ర పనిచేస్తుందా లేదా అనేది ఏం అర్థం కావట్లేదు. మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు మీది పార్ట్ ఏమీ లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు, ఏదో ఒకటి చెయ్యండి, ఇంప్రూవ్ చేయండి అని చెప్తే, కంటెంట్ క్రియేట్ చేయాలా, ఫన్ చేయాలా, టాస్క్లు ఆడాలా, సరదాగా ఉండాలా, డాన్సులు చేయాలా, ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలా, ఇది మర్చిపోయి ఈ కామనర్స్ తిట్టడం మొదలు పెట్టారు. ఇక భరణి గారిని టీమ్ మెంబర్స్ అందరూ, ఏ టీము, కామనర్స్ టీము అందరు పాయింట్ అవుట్ చేశారు. ఒకటే పాయింట్ ఏంటది, గుడ్డు విషయం. అంటే భరణి గారు అసలు గుడ్డు దొంగతనమే చేయలే, సంజన చేసింది. ఈయన చూశాను, నేను చూసి కూడా అబద్ధం చెప్పాను అంటే నాకు తెలియదు అన్నాను, తర్వాత నేను నిజం చెప్పలేదు అని గిల్టీ ఫీల్ అయ్యి వచ్చి సారీ చెప్పుకున్నాడు. అతను దొంగతనం చేయలే. దొంగతనం చేసింది అంతా మిగతా వాళ్ళు. చాక్లెట్లు దొంగతనం చేశారు, థమ్సప్లు దొంగతనం చేశారు, అరటి పండ్లు దొంగతనం చేశారు, ఆరెంజ్లు దొంగతనం చేశారు, రకరకాల దొంగతనాలు చేసిన వాళ్ళు అందరూ దొంగలే అనే క్యాప్షన్ తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిసి గుడ్డు విషయం తప్ప ఇంకా ఏ విషయంలోనూ భరణిని పాయింట్అవుట్ చేయలేకపోయారు. అంటే భరణి తప్పులు ఏమీ లేవు
ఆ గుడ్డు విషయం తప్ప అని కామనర్సే డిక్లేర్ చేశారు. ఇక్కడ లాజిక్ ఏం మర్చిపోతున్నారంటే అసలు భరణి గుడి దొంగతనం చేయలేదు, అతను చూసి కూడా చెప్పనందుకు గిల్టీ ఫీల్ అయ్యి సారీ చెప్పడం వల్ల అతన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అసలు దొంగతనం చేసిన పక్కన పడేశారు. ప్రతి ఒక్కడు వచ్చి అస్సలు బుద్ధి బుర్ర ఏమీ లేవు. ఈ కామనర్ స్క్రీన్ స్పేస్ తీసుకోండి, కంటెంట్ క్రియేట్ చేయండి, ఇది వాళ్ళు చేయాల్సింది. ఎట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఆ బిగ్ హౌస్ లో పెడితే బిగ్ బాస్ హౌస్ లో ఇది వీళ్ళు చేసే నిర్వాహకం. అక్కడికి కూడా వర్త్ లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే వర్త్ ఆ కామనర్స్ లో ఒక్కడికి కూడా లేదు. పాయింట్అవుట్ చేస్తే పర్ఫెక్ట్ గా పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ నేను భరణి అంటున్నందుకు కాదు, భరణి గారు వాళ్ళు ఏదో అన్నారనేది కాదు నేను చెప్పే పాయింట్. వాళ్ళు మాట్లాడడంలో ఏ పాయింట్స్ లేవు, నామినేట్ చేయాలా అంతే. అంటే ఇంకొక పర్సన్ ఎక్కువ పేరు వచ్చింది, టీం విన్నర్ అయ్యాడు, పర్మనెంట్ ఓనర్ అయ్యాడు, జెలస్ ఫీల్ అవుతున్నారా? అరే ఇతను ఉంటే మన అందరం కనిపించట్లేదురా, మన అందరినీ డామినేట్ చేస్తాడు అని అనుకుంటున్నారా? మనీషు సైలెంట్ గా ఉంటూనే అందరి దగ్గర మనంతా టీం అంటున్నాడు, కానీ చేసేదంతా ఇండివిజువల్ గేమ్. తన టీంని తానే తొక్కేస్తున్నాడు. ఆ విషయం తన టీంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలవట్ల. హరీష్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి హరీష్ని ఎవరు నమ్మరు, కానీ మనీష్ని నమ్ముతున్నారు. మనీష్ మాత్రం కింద మొత్తం గోతులు దిగే రకం, గోతులు దిగుతున్నాడు. మన అందరు టీం అంటున్నాడు, పోయి ఇండివిజువల్ గా మాట్లాడుకుంటున్నాడు. సంజన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాడు, కెప్టెన్ పెట్టుకోమంటాడు. ఇండివిజువల్ గేమ్ కాదా ఇది? అతని ఉచ్చులో అతని ట్రాక్ లో పడ్డారు అందరు, పడి బదులుకున్నారనమాట. అందరం కలిసి భరణి గారిని వాయించి పారేద్దాం గుడ్డు అని. భరణి గారు అంటనే ఉన్నారు, గుడ్డు ఒకటేనా ఇంకా సమస్య ఉందా? ఏమి లేదు, గుడ్డు ఒకటే. ఆ డెమో అని పోవాడు. అసలు ఈ మాట్లాడతాడా డెమో అని పోనేవాడు? వచ్చిన దగ్గర నుంచి హౌస్లో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా మాట్లాడిందా? ఉన్నాడు అసలు మనిషి అక్కడ? నాగార్జున గారు అన్నారు కదా నువ్వు కనిపించట్లేవు అన్నందుకు ఇక ఓవర్ యాక్షన్ చెప్తున్నాడా, పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా? ఓ ఎగురుతా ఉన్నాడు. ఇక వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇలా బిహేవ్ చేస్తే ఆడియన్స్ లో నెగిటివిటీ వస్తుంది. కామనర్స్ కదా, అటున్న సెలబ్రిటీస్ కదా, కొంచెం కామనర్స్ సపోర్ట్ చేద్దామని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే చూసేది పీపుల్ అంతా కామన్ పీపులే కాబట్టి కామనర్స్ ని ఓన్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి తొక్కలో బిహేవియర్తో కామనర్స్ కామన్ పీపుల్కి దూరం అయిపోతున్నారు. ఆడియన్స్లో కామనర్స్ మీద హేట్ రేట్ వచ్చేస్తుంది, చిరాకు పడుతుంది. ఎందుకంటే నేను కామనర్ని, ఒక కామనర్గా చూస్తున్నా. ఈ కామనర్స్ మీద మంచి ఇంప్రెషన్తో చూస్తూ ఉంటా. సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక పిఆర్ ఉంటుంది. కానీ వీళ్ళు కామనర్స్ రాబాయి, వీళ్ళని సపోర్ట్ చేయాలి, ఓటింగ్ వేయాలి ఇలా అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధి లేనే లేదు, పని చేయట్లా. డిమాండ్ పవన్ కూడా మాట్లాడతాడంట, ఓ ఎగురుతాడంట. ఎదవ యాక్షన్లు కాకపోతే, ఓవర్ యాక్షన్లు కాకపోతే కళ్యాణ్ మంచోడు అని చెప్పి నేను డైలీ సపోర్ట్ చేస్తూ ఉంటా. అతను కూడా తన ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి మనీష్ మంత్రాంగంలో పడ్డాడు. టీం అందరం కలిసి ఇలా మాట్లాడదామని. ఎప్పుడైతే తమ ఒరిజినాలిటీని పక్కన పడేసి పక్కోళ్ళకు ఎఫెక్ట్ అవుతారో అదే వాళ్లకు డిఫెక్ట్ అవుద్ది, కళ్యాణ్కి డ్యామేజ్ అవుద్ది. అతను తెలుసుకుంటే ఓకే, కానీ లేదంటే ఆడియన్స్ ఖచ్చితంగా కళ్యాణ్ని పక్కన పడేస్తారు. ఎవరా నువ్వు, ఏ మనిషిరా నువ్వు, ఇట్లా చేసేది అని. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు, 2 ముక్కలు చెప్పాలి అంతే. అరే నామినేషన్ ప్రక్రియ గంటలు పోతనే ఉంది. ఏంది యుక్తి వాగుడు, సోది వాగుడు, ప్రతి ఒక్కడు అదే మాట చెప్తారు. మన వచ్చి కొత్త మ్యాటర్ చెప్పండి రా బాయ్, ఏ రోగం పుట్టింది అసలు మీకు? బాగానే ఉన్నారుగా లాస్ట్ వీక్ అలా ఏ కనిపించి అని చెప్పి ఉన్నాడు. చూసుకోండి మీరు ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పేసి నాగార్జున గారు అన్నారని ఇలానా మాట్లాడేది? మీ మీద నెగిటివిటీ ఫుల్గా వచ్చేస్తుంది, కట్టగట్టి అసలు వారేమని చెప్తున్నారు అందరూ. నేను కూడా అదే అంటున్నా. దమ్ము శ్రీజ వచ్చింది, ప్లస్ ఆమె మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అందరికి. పిట్ట కొంచెం కూత ఘనం అని అరే వచ్చి మళ్ళీ ఏమైనా వర్త్ చెప్పిందంటే ఏ వర్త్లెస్ మ్యాటర్స్ అన్ని మళ్ళీ వాళ్ళందరూ చెప్పిన గుడ్ మ్యాటర్ చెప్పింది. ఏమనంటే స్టేజ్ మీద మీరు చాలా డ్రామా చేశారు, బాక్స్ తెచ్చారు, లాకెట్ చూపించారు, ఇది లేకుండా నేను రానన్నారు. ఇవన్నీ వేగెందుకు? దాన్ని యాక్సెప్ట్ చేసింది ఎవరు? బిగ్ బాస్. దాన్ని ప్రజెంట్ చేసింది ఎవరు? నాగార్జున గారు. ఆ స్కిట్ చేసింది ఎవరు? భరణి గారు. అందరికీ తెలుసు ఇలాంటివి ఉంటాయని. దానికి ఏమకెందుకు అంటే ప్రోమోలలో ఆయన పడ్డాడు, వానికి ఎక్కువ స్పేస్ వచ్చింది, జనాల్లోకి ఎక్కువ దూసుకెళ్ళాడు అని చెప్పి జలస్ అవుతుందా, లేకపోతే కావాలని పాయింట్? అసలు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసిన దాన్ని దమ్ము శ్రీజ వచ్చి పాయింట్అవుట్ చేయడం ఏంటి అసలు? అంటే ఎవరిని క్వశ్చన్ చేస్తుంది బిగ్ బాస్ నా? నెగిటివిటీ మామూలుగా లేదు ఈ కామనర్స్ మీద. మనీష్ వచ్చి అంతే అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడు? అయ్యే మాటలు. కళ్యాణ్ అయ్యే మాటలు, డెమోన్ పవన్ అయ్యే మాటలు, దమ్ము శ్రీజ అయ్యే మాటలు, ప్రియా అవే మాటలు. ఒక అర్థం ఏమీ లేదు, అన్ని సోది కాకపడుతుంది. ఇంకా హరీష్ వస్తాడు, అబ్బా సూక్తులు, డైలాగులు. అరే ఎవర్రా బాబు, ఎందుకు ఉంచారా వీడిని అనిపిస్తుంది. ఎన్నాళ్ళు భరించాలరా వీడిని ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ నేను వీడువాడు అంటాను, నేను ఏమనుకుంటున్నారా ఏంటి? తిక్కరేగింది, నాకు చిరాకేసింది. నచ్చకపోతే అలాగే అంటాం. ఆ రేంజ్లో నాకు
కోపం వచ్చింది. నేను వెంటనే వీడియో అయిపోగానే చూడంగానే వెంటనే వీడియో చేయట్లా. ఆ తిక్కలో ఇంకా చాలా మాట్లాడేవాడిని. పడుకొని లేచి మెల్లగా చాలా వరకు కూల్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఏ మనిషి అంటే ఇలాగ బిహేవ్ చేస్తే నేను హౌస్లో ఉంటా అనుకుంటున్నాడా ఏంటి? వరస పెట్టి ఈ వారం నుంచి ఒక్కొక్కరు కామనర్సే అవుట్ అవుతారు. వర్త్లెస్ మాటలు, వర్త్లెస్ సోది ఏమీ లేదు అక్కడ. భరణికి మంచిది ఇలా చేస్తే, ఎందుకంటే భరణి తప్పు ఏమీ లేదు అని వాళ్ళే డిక్లేర్ చేసినట్టు అయింది. ఇప్పుడు గుడ్డు ప్రాబ్లం తప్ప నీతో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పినట్టు అయిపోయింది వాళ్ళే. అసలు ఆ గుడ్డు ప్రాబ్లంలో భరణిదేముంది? దొంగతనం చేసింది అని కాదు కదా. అయినా బిగ్ బాస్ హౌస్ లో ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా సరదా కోసం చేస్తారు. దాన్ని సీరియస్ గా తీసుకొని భయంకరంగా తిట్టేసి నామినేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? పోనీ తిట్టారు వీళ్ళందరూ, గుడ్డు విషయంలో దొంగతనం జరిగింది, నువ్వు చెప్పలేదు మాకు, సారీ చెప్పినా కూడా కరెక్ట్ గా చెప్పలేదు అని భరణిని పాయింట్అవుట్ చేశారు. బానే ఉంది. మరి ఈ పాయింట్అవుట్ చేసిన వాళ్ళు బుద్ధిమంతులు ఎవరు? మరి వాళ్ళందరూ దొంగలేగా. చాక్లెట్లు తెచ్చుకుంది అది తిన్నది ఎవరు? దొంగతనంగా థమ్సప్లు తాగింది ఎవరు? అందరూ చేసిన వాళ్ళే కదా. సరదా ఏంటంటే సరదాగా తీసుకోకుండా సీరియస్గా తీసుకుంటే ఆల్రెడీ మొన్న నాగార్జున గారు చెప్పారు అందరూ దొంగలే అని. దొంగతనం చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి భరణిని ఎక్కిపెడుతున్నాడు. భరణి ఆల్రెడీ చెప్పాడు, సారీ చెప్పాడు, ఆయన గిల్టీ ఫీల్ అయ్యాడు. సో అతను సారీ చెప్పడం, గిల్ట్ ఫీల్ అవ్వడమే ఇక్కడ తప్పైంది. అది తెలుసుకోవాలి భరణి గారు. కామనర్స్ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వేస్ట్, ఇంకా మాట్లాడడం దండగా. అంత చిరాకు తెప్పించారు వీళ్ళు. ఇలాగే ఉంటే మాత్రం ఆడియన్స్ నెగిటివ్ పెరిగి, ఇప్పటికే నెగిటివ్ వచ్చేసింది, పెరిగి ఒక్కొక్కరు పంపించేస్తారు. టాప్ 10లో కూడా ఉండరు ఎవరు. కామనర్స్ కొంచెం మంచిగా బిహేవ్ చేస్తే, కామన్ సెన్స్ తో బిహేవ్ చేస్తే నెక్స్ట్ సిరీస్లలో కూడా కామనర్స్ ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటది. ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళ ఏం ఉపయోగం లేదురా భయ్, వీళ్ళతో అని పక్కన పడేస్తారు. ఏంటి యూజ్? బిగ్ బాస్ లో కామనర్స్ అవకాశం రావాలి కదా. అరే కామనర్స్ కూడా ఇస్తున్నారు రా, భలేగా సూపర్ అనిపించింది. డెమల్ పవన్ అంటాడు, మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వచ్చాం అగ్ని పరీక్షలో. అరే బాబు, అగ్ని పరీక్షలో 4 ఎపిసోడ్లలో చేసావు, నువ్వు కనపడ్డావు, అందులో కూడా నువ్వేం చేయలా, మిగతా వాళ్ళు చేశారు, ఏదో లక్ వచ్చి నువ్వు వచ్చావు బిగ్ బాస్ హౌస్ కి. అగ్ని పరీక్ష నువ్వు ఓన్లీ 4 ఎపిసోడ్లలో చూసావు, కానీ ఈ సెలబ్రిటీస్ అందరూ బయట ప్రతిరోజు అగ్ని పరీక్షని ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడి ఆ సెలబ్రిటీ రేంజ్ కి వచ్చారు వాళ్ళు. అదేవిధంగా ఇంట్లో కూర్చొని ఒక కబురు చెప్తారు అలా వాళ్ళు సెలబ్రిటీ అయ్యారు అని అంటే ఎంతో కష్టపడితే, ఎంతో డెడికేటెడ్ గా ఉంటే, ఎన్నో మాటలు పడితే, ఎన్నో అవమానాలు పడితే, ఎన్నో స్ట్రగుల్ అయితే ఈ రోజు వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. మీరు కామనర్స్ కి సెలబ్రిటీని తక్కువ అని ఎప్పుడు కూడా అంచనా వేయొద్దు. కామనర్స్, ఈ కామనర్స్ వచ్చేసి సెలబ్రిటీని తక్కువ చేస్తారు. అగ్ని పరీక్షలో ప్రూవ్ చేస్తున్నారు, ప్రూవ్ చేసుకున్నట్టున్నావు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కామనర్స్ గురించి. ప్రతి ఓడి ఇంతే, వర్త్ ఉండాలి, క్రియేట్ చేయండి, క్రియేట్ చేయాలా, ఫన్ క్రియేట్ చేయాలా, కంటెంట్ క్రియేట్ చేయాలా, ఎమోషన్స్ చూపించాలా. ఏం లేవు, బలా అరిసేసి ఓవరాక్షన్ ఎట్టుకొని ఓవరాక్షన్ చేస్తే అయిపోయిందా? కామనర్స్ వైపు ఉండే నాలాంటి కామనర్స్ కూడా హేట్ చేస్తారు. వీళ్ళకి ఓట్లే వేయొద్దు, తీసిపోయాలి అంతే, అవసరం లేదు వీళ్ళు. నెక్స్ట్ సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ మొత్తం డల్, ఏం చేయలే, పుట్టినాడు కూర్చొని ఉన్నాడు. అయినా తెలుగు ప్రజలు అతని మీద సింపతి చూపించి ఇతనికి ఇంకొక వారం టైం ఇద్దాము, టైం ఇస్తే కొంచెం కోలుకుంటాడు, లటక్కన లోపలికి రాగానే కోలుకోలేకపోతున్నాడు అని అతనికి అవకాశం ఇచ్చి టాప్ 2లో కూర్చోబెట్టి అతన్ని ఎలిమినేట్ చేయకుండా ఉంచితే, నాగార్జున గారు నీకు చాలా బయట చాలా ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, చాలా ఫాలోయింగ్ ఉంది, ఇంప్రూవ్ చేసుకో అని చెప్పినప్పుడు ఏం చేయాలా? అతను కమెడియనా కాదా? ఇమ్ము కమెడియన్ కదా, మరి సుమన్ శెట్టి కూడా కమెడియనే కదా, మరి కామెడీ ఎక్కడ చేస్తాడు? ఎందుకు వచ్చినట్టు? హీరో కేటగిరీలో వచ్చాడా, విలన్ కేటగిరీలో వచ్చాడా, ఏ కేటగిరీలో వచ్చాడు? కామెడీ కేటగిరీలో వచ్చాడు. కామెడీ చెయ్యాలా? ఇమ్ము చేయట్లేదా? ఇమాన్యుయల్ వచ్చిన దగ్గర నుంచి ఏదో కామెడీ చేస్తున్నాడుగా, మరి ఈయన ఎందుకు చేయడు? ఒక్క స్కిట్ అయినా చేశాడా? ఒక్క దగ్గర కామెడీ చేశాడా? కామెడీ డైలాగ్ చెప్పాడా? కామెడీగా మాట్లాడా? ఏంలే. ఇంప్రూవ్ చేసుకో అని నాగార్జున గారు అన్నందుకు, ఓ నేను స్క్రీన్ మీద బాగా కనపడాలి, అందరికీ నేను రిజిస్టర్ అవ్వాలి అనుకో తిట్లు మొదలు పెట్టాడా? తన చీప్ మెంటాలిటీ బయట పెట్టుకున్నాడు. నువ్వు ఇంప్రూవ్ చేసుకో, స్క్రీన్ స్పేస్ పెంచుకో అని చెప్పినప్పుడు అతను చేయాల్సిన పని ఏంటంటే కామెడీ చేయడం, అందరినీ కలుపుకోవడం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫన్ క్రియేట్ చేయడం. అది కదా చేయాలి కమెడియన్ అంటే. కమెడియన్ అనేవాళ్ళు కమెడియన్ కేటగిరీలో ఎందుకు వస్తారు అంటే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, నవ్వించడానికి. 2 కమెడియన్లు ఉన్నారు, ఇమ్ము అండ్ సుమన్ శెట్టి. ఇద్దరు కలిసి మాట్లాడుకుని రకరకాల కామెడీ చేయొచ్చు. ఆడియన్స్ మేము అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. నీ బోడి మాటలు ఎవరికి కావాలి? ఓ ఓ అరిచేస్తున్నాడు, ఏది పెడితే అదే ఇష్టం వచ్చినట్టు, ఆ సూపులు, ఆ మాటలు, చీప్ మెంటాలిటీ. మనిషిని తిడతాడు, ఇంకోలో తిడతాడు, అందరిని తిడుతూనే ఉంటాడు. అంటే ఆయన్ని పాయింట్అవుట్ చేయొద్దు అనమాట, నువ్వు సూపర్ గుడ్ అనాలన్నమాట ఆయన్ని. లాస్ట్కు సంజనాన్ని కూడా ఎట్లా మాట్లాడు, సంజనతో కూడా రాయ్ టప్ప కొట్టుకుంటూ. ఏం మనిషి రా బాబు నువ్వు విలన్ కేటగిరీలో వచ్చినారా భయ్? నువ్వంట చాలా సింపతి ఉండే, నేను ఎంతమందికి చెప్పాను సింపతి ఉంది, అరే ఇతను 4 సార్లు ఛాన్స్లు ఇవ్వాలి, వెంటనే మింగిల్ అవ్వలేకపోతున్నాడు, వెంటనే బిగ్ బాస్ హౌస్కి రాగానే కలవలేకపోతున్నాడు, ఇతను కొంచెం కలుసుకొని కొంచెం కలుపుకొని పోతాలే అని
లాస్ట్ టైం నీకు ఓట్లు వేసి నిన్ను మంచి స్థాయిలో ఉంచారు. ఎవరు? సుమన్ శెట్టిని. చూస్తున్నారు, ఆడియన్స్ గమనిస్తున్నారా? ఎవరెట్లాంటో ఆడియన్స్ గమనించాలి. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని భుజాల మీద కూర్చోబెడితే ఇట్లానే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చేది కేవలం మనని ఎంటర్టైన్ చేయడానికే. వాళ్ళ వ్యక్తిత్వాలు ఎవరికి కావాలి, వాళ్ళ ఒరిజినాలిటీ అన్ని కూడా మాస్కులే, అందరు యాక్టర్లే. 105 days కూడా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు అందులో. చాలా మంది అంటారు 2 రోజులు 3 వారాలు 2 వారాలు 3 వారాలు యాక్టింగ్ చేస్తారు, తర్వాత చేస్తారా? గీతురాయలు చెప్తూనే ఉంది కదా, అందులో నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ గీతురాయలు చెప్తూనే ఉన్నారు. మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేదు కాబట్టి మనం బయట నుంచి చూస్తున్నాం అంతే. ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో అలా తెలుసు కదా. సుమన్ శెట్టి అన్ఫిట్, పనికిరాడు. మళ్ళీ అతనికి ఓట్లు వేసి అతన్ని రన్ చేశారనుకోండి ఆడియన్స్, యాజ్ ఎ డైరెక్టర్ నేనైతే ఒప్పుకోను. కంటెంట్ ఇవ్వాలి. నేను ఒక పార్టిసిపెంట్ కంటెస్టెంట్ నా షోకి పిలిస్తే కంటెంట్ ఇవ్వాల్సిందే. వాళ్ళ సైడ్ నుంచి ఏం వచ్చింది, వాళ్ళు ఏం ఎంటర్టైన్ చేశారు నా షోకి వచ్చి అనే చూస్తా. అందుకే భరించుకుంటూ వెళ్ళను. పనికిరాని వాళ్ళని కూడా పెట్టి ఎంకరేజ్ చేసి వెళ్ళను. నా డైరెక్షన్ లో వచ్చే నా షోలో ఎవరు హుషారుగా ఉన్నారో వాళ్ళని ఎక్కువ చూపిస్తా, వాళ్ళతో ఎక్కువ మాట్లాడిస్తా, పంపించేస్తా. కావాల్సిన మళ్ళీ ఛాన్స్ ఇస్తా వాళ్ళకి. ఒక్కసారి వచ్చి ఏం చేయకుండా వచ్చి అలా మొహం కంత్రి మొహం పెట్టుకుని పోదారా, వాళ్ళు మళ్ళీ రాని లైఫ్ లో. ఇక అంతే. యాజ్ ఎ డైరెక్టర్ నేను అలాగే ఆలోచిస్తా. ఎంత మాత్రం వర్త్ లేని ఒక సోది ఎపిసోడ్ కోసం అర్ధరాత్రి దాకా కూర్చోవాల్సి వచ్చింది. అసలు ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్లలో చెత్త ఎపిసోడ్ ఇదే. అలాగే బెస్ట్ ఎపిసోడ్ కూడా. ఎందుకు తెలుసా? ఎవరికి ఏముంది, ఎవరు ఎట్లాంటోళ్ళు, ఎవరు పనికొచ్చే వాళ్ళు, ఎవరు వర్త్లెస్ అనేది తెలిసిపోయింది ఇందులో. కామనర్స్ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉండే, చాలా ఇష్టం ఉండే వాళ్ళ మీద. సెలబ్రిటీస్ మీద ఇష్టం ఉండదని కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. కామనర్స్కి అలా కాదు కదా. సో కామనర్స్కి సపోర్ట్ చేయాలి అనుకొని ఒక్కొక్కరి మీద చాలా మంచి హోప్స్ పెట్టుకొని మంచి ఫీలింగ్తో ఉన్నా. మొత్తం ఎగిరిపోయింది. నిన్న రాత్రి 1:30 అప్పుడు వండుకుంటున్నారు వాళ్ళు. 1 hourలో, హాఫ్ అన్ అవర్ 1 hourలో అయిపోవాలి. అసలు ఏందిరా బాబు అసలు ఇదంతా. ఓకే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది లేదు. చాలా చెత్తగా అనిపించింది నాకంతా. ఓకే, బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. హాయ్, హలో, నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రాస్ రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈ రోజు ఈవినింగ్, రేపు ఈవినింగ్ టెలికాస్ట్ అవ్వాల్సిన ఎపిసోడ్స్ షూటింగ్ అవుతూ ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోలో. చాలా అప్డేట్స్ వచ్చాయి. అయితే మనీష్ ఎలిమినేట్ ఎందుకు అయ్యాడు, డెమాన్ పవన్ కెప్టెన్సీ ఎందుకు సస్పెండ్ అయ్యింది, రీతుకి పచ్చి చీవాట్లు పడ్డాయి ఎందుకు, శ్రీజ ప్రియలని ఫుల్ గా పనిష్మెంట్ ఇచ్చినంత పనిచేశారు ఎందుకు, టెనెంట్స్ ఓనర్స్ గా మారారు ఎందుకు, ఇప్పుడు ఓనర్స్ ఎవరు, టెనెంట్స్ ఎవరు, అలా మారిపోతే ఏమవుతుంది, మీరు ఏం కోరుకున్నారు, ఏం కోరుకుంటే ఇప్పుడు ఏం జరిగింది, మీరు కామెంట్ చేయండి, మీకు అర్థమైపోద్ది. నేను ఏం కోరుకున్నానో అదే జరుగుతుంది. నేను నిన్న మొన్నటి వరకు ఎపిసోడ్స్ చూసి విపరీతమైన కోపం వచ్చి బిగ్ బాస్ కి రకరకాల క్వశ్చన్స్ వేసుకుంటూ మంచి వీడియో అంటే కోపంగా ఉండే వీడియో చేశాను. మా వాళ్ళు ఎడిటింగ్ చేసి రెడీగా పెట్టారు. ఈ రోజు ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఆపాను. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్స్ లో చూసి బిగ్ బాస్ తిక్క చేస్తున్నాడా, మంచిగా చేస్తున్నాడా, సొల్లుగా చేస్తున్నాడా, సోది చేస్తున్నాడా, లేకపోతే బాగా చేస్తున్నాడా, ఈ రోజు రేపు 2 ఎపిసోడ్లు నాగార్జున గారు వచ్చిన తర్వాత చూసి డిసైడ్ అయ్యి ఎల్లుండి ఆ వీడియో పెడదాం అనుకున్నా. ఆ వీడియోలో భయంకరంగా తిట్టా బిగ్ బాస్ ని, మామూలు కాదు. అలాంటిది అంత తిట్టిన వాడిని ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్న బిగ్ బాస్ విషయంలో. సూపర్ బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కామన్ సెన్స్ లేని కామనర్స్ రెచ్చిపోయే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా రెచ్చిపోయారు. రోడ్డున పోయే దాన్ని పట్టుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అదేదో అందంట. అట్లా ఉంది కామనర్స్ పరిస్థితి. ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు తాము ఏంటి, తమ టాలెంట్ ఏంటి, తాము ఏం చేయగలము అనేది ప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే సెలబ్రిటీస్ మీద, కంటెంట్స్ మీద పై చేయి సాధించాలా, వాళ్ళని చిత్తలు చేయాలా, ముక్కలు చేయాలా, నెగిటివిటీ పెంచుకోవాలా, ఇదే వాళ్ళు చేసేది. తొక్కలో స్ట్రాటజీ వాళ్ళది. మనీష్ మంత్రంగా నడిపించి టీమ్ గేమ్ అనుకుంటూ అందరినీ మోటివేట్ చేసి అరుణ్ గారిని, తనూజ్ అని వాళ్ళని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ముందుకెళ్లారు. అలాగే కెప్టెన్సీ టాస్క్ గానీ వేరే టాస్క్లలో గానీ సంచాలక్ గా రీతు గానీ, ప్రియా గానీ, శ్రీజ గానీ ఉన్నప్పుడు కావలసినంత పౌల్స్ చేశారు, కావాల్సినంత ఘోరాలు చేశారు. ఇది తప్పు కదా అని ఆడియన్స్ కనిపిస్తుంది, కానీ బిగ్ బాస్ తప్పుడు చేయడు. నిద్రపోతాడా ఏంటి అనిపించింది. కానీ కామనర్స్ కి కామన్ సెన్స్ లేని కామనర్స్ కి సెన్స్ డెవలప్ అయ్యేలాగా ఉన్నాయి. ఈసారి గడ్డి పెట్టాడు నాగార్జున గారు వచ్చేసి. బుర్ర పని చేయని సెలబ్రిటీస్. ఎస్, మీరు రెగ్యులర్ గా బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. కామనర్స్ అట్లా బిహేవ్ చేస్తుంటే ఈ సెలబ్రిటీస్ ఏంటి పోయి మళ్ళా వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ సలహాలు వింటారు, వాళ్ళ మాటలే వింటారు, సొంత నిర్ణయాలు తీసుకోరేంటి. ఒకటి అనుకొని మళ్ళా కామనర్స్ వచ్చి చెప్పంగానే మళ్ళీ మారిపోతారు.
బుర్ర పనిచేయదా, బుర్ర లేదా, సొంత ఆలోచన లేదా వీళ్ళకి అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. కానీ ఈ జనాలు అందరూ ఆడియన్స్, మనలాంటి ఆడియన్స్ అందరికీ కూడా సెలబ్రిటీస్ మీద సింపతి ఏర్పడింది. కామనర్స్ అంటే రోత కలిగింది. అదే ఓట్ల రూపంలో చూపించారు. బిగ్ బాస్ కూడా ఈ ఎపిసోడ్స్ లో నాగార్జున గారి ద్వారా చూపించాడు. ఈ ఎపిసోడ్స్ కనుక, ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్ కనుక అలాగా కామనర్స్ కి గడ్డి పెట్టకపోతే ఎపిసోడ్స్ బిగ్ బాస్ డౌన్ అయిపోయేది. అంతేకాదు ఎలిమినేషన్ లో కామనర్స్ ను మాత్రమే ఎలిమినేట్ చేయాలా. ఈ వారం మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. బాగా లీస్ట్ రేటింగ్ వచ్చింది దానికి, లీస్ట్ ఓటింగ్. ఎందుకంటే అందరికి తెలిసిపోతా ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా మనీష్ ఏం చేస్తున్నాడు, మనీష్ మంత్రాంగం ఏంటి అని హౌస్ లో ఉన్న వాళ్ళకి అర్థం కావడంలా. మళ్ళీ పోయి అతని దగ్గరే కూర్చొని మాట్లాడతారు. అతను వచ్చి తమ దగ్గర కూర్చుంటే విషయాలన్నీ అతనికే చెప్తారు. అతను అందరి విషయాలు తెలుసుకొని వెనకాల గొయ్తులు తవ్వి మొత్తం బొక్కలు పెడుతున్నాడు. ఆ విషయం ఆడియన్స్ గా మనకు తెలుసు కదా, అందుకనే ఆడియన్స్ నెగిటివ్ ఓటేశారు. అవతలకి అని గెంటేసే పని చేశారు. సో ప్రియా వా వా అని పెద్ద పెద్ద గొంతులు వేసుకొని అరవడం, నెగిటివిటీ తెచ్చుకోవడం. ఆమె అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు మంచి పాజిటివ్ గా అనిపించింది. ప్రియా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ కు పోవాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని. కానీ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత 1-2 డేస్ నుంచి ఆమె మారిపోయింది. అగ్ని పరీక్షలో ఎంత మంచిగా ఉందో బిగ్ బాస్ లో అంత రూడ్ గా ఉంది. ఎప్పుడైనా సరే మంచితనమే చూపించాలా, రూడ్నెస్ ఎవరు ఒప్పుకోరు అనుకుంటాం. సమాజంలో నెగిటివిటీ ఎక్కువగా ఉంది, మోసం చేసిన వాళ్ళకి రోజులున్నాయి అనుకుంటాం. కానీ ఆడియన్స్ లో, జనాలలో ఆ నెగిటివిటీ మనసులో ఉండదు. సింపతి ఉంటది, మంచితనమే ఉంటది. నిజంగా అనుకుంటాం మన పర్సనల్ గా మోసం చేసే వాళ్ళే బాగుపడుతున్నారు, ముందు ఒక మాట వెనక మాట మాట్లాడే వాళ్ళే ముందుకెళ్తున్నారు అనుకుంటాం. కానీ అది ఎప్పుడు పర్మనెంట్ కాదు. అదే ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ ప్రూవ్ చేస్తున్నారు ఓటింగ్ తోటి. మనీష్ మంత్రాంగమే అతనికి మైనస్ అయింది. అతన్ని ఎలిమినేట్ అవ్వడం చాలా వెరీ గుడ్ డెసిషన్. అతన్ని కాపాడాలని బిగ్ బాస్ ప్రయత్నించలేదు, అది వెరీ గుడ్. సేమ్ టైం పవన్ క్యాప్టెన్సీ, రీతు గుడ్డిదా మంచిదా తిక్కలదా ఏమో అర్థం కాదు. ఆమె గేమ్ ఆమె ఆడుకోవాలి. అతను వచ్చి ఈమెతో కాస్త మంచిగా మాట్లాడంగానే వాడిని కెప్టెన్ చేస్తా అని చెప్పేసి, నీకు నేను నా పవర్స్ అందిస్తున్నా, బ్లూ షర్ట్ వేసుకున్నావు, నువ్వు కెప్టెన్ అవ్వు అని చెప్పి. ఓకే, టాలెంట్ తో కెప్టెన్ అయితే ఎవరు కాదనరు, మంచిదే. కానీ భరణి గారితో అతను ఆడి గెలవలేడని కావాలని తొండి చేసి భరణి గారిని అవుట్ చేసి ఇమాన్యుయల్ కి అండ్ ఇమాన్ పవన్ కి పోటీ పడేలా తొండి చేసింది రీతు. బిగ్ బాస్ ఎందుకు రీతుకి వార్నింగ్ ఇవ్వలేదు అని నేను చాలా అనుకున్నా. నాకు చాలా కోపం వచ్చింది, తిక్కర్ వేయింది. కానీ ఇక్కడ నాగార్జున గారు వచ్చేసి రీతుకి గడ్డి, పచ్చి గడ్డి పెట్టారు, ఎండు గడ్డి పెట్టారు. అది అలా ఏకరీతిలో ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి గడ్డి పెట్టడమే రైట్. చాలా మంచి పని చేశారు. నేను ఎప్పుడైతే సోది బిగ్ బాస్, సొల్లు బిగ్ బాస్ అనుకున్నానో అలాంటిది నేను సూపర్ బిగ్ బాస్ సూపర్ అని ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ చేసిన తప్పుల్ని నాగార్జున గారు సెట్ చేస్తున్నారు. బిగ్ బాస్ గారు తప్పు చేశారంటే చేశారు, నాగార్జున గారు సెట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అక్కడ బిగ్ బాస్ టీమే, ఇక్కడ బిగ్ బాస్ టీమే. కానీ వాళ్ళు ముందు చేయాల్సిన పని తర్వాత చేస్తున్నారు. ప్రియా, శ్రీజ సంచాలక చేయమంటే ఇష్టం వచ్చినట్టు మేము గవర్నమెంట్ అనుకుంటారా, లేదా మా ఇష్టం అనుకుంటారా, మేము ఏం చేస్తే అదే అనుకుంటారా? ఇది పనిచేయదు. జనాలు చూస్తున్నారు, చుట్టూ 60-70 కెమెరాలు ఉన్నాయి, మమ్మల్ని చూస్తున్నాయి అన్న సెన్స్ లేదు. లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎలిమినేట్ చేసేయడం, ఇష్టం వచ్చినట్టు తీసి పడేయడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఓ పద్ధతి, ఓ పాడు లేవు కామనర్స్. అందుకే నాకు ఈ వారం నుంచి కామనర్స్ అంటేనే కంపరం పుడుతుంది. సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు న్యాయంగా ఉన్నారు, వాళ్ళు బాధితులు, విక్టిమ్స్. కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలే వినుకుంటూ, వాళ్ళ మాటలకే ఇన్స్పైర్ అవుతూ, వాళ్ళ మాటలకే ఇంపాక్ట్ అవుతూ తోటి సెలబ్రిటీస్ కు బొక్క పెడుతున్నారు. రాము కావచ్చు, రీతు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నారా, వీళ్ళకి బుర్ర పని చేస్తలేదా అని నేను చాలాసార్లు అనుకునేవాడిని. సొంత బుర్ర ఉంటుంది కదా, సొంత ఆలోచన ఉంటుంది కదా, ఒకటి అనుకుంటారు, అరే బానే ఆలోచిస్తున్నారా అనుకునే లోపు పోయి కామనర్స్ తో కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ మాటలకి వీళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు. అదే డిఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటే అదే ఇన్ఫెక్ట్ అయ్యి డిఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓనర్స్ ని టెనెంట్స్ గా, టెనెంట్స్ ని ఓనర్స్ గా మార్చేస్తే మజా ఉంటది. నేను 1 వీక్ అయిపోగానే మార్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా, అప్పుడు చేయలేదు. వీక్ మధ్యలో చేస్తారేమో అనుకున్నా, అలా కూడా చేయలేదు. ఈ వీక్ వరకు అలా ఉంచారు. అంటే 2 వీక్స్ అలా ఉంచుదాం అనుకున్నారేమో, కానీ ఒక్కొక్కరిని ఓనర్స్ గా పంపిద్దామని ఏమన్నా స్ట్రాటజీ పెట్టుకున్నారేమో బిగ్ బాస్ అనుకున్నా. అలాగే చేశారు కూడా. భరణి గారిని పంపించారు, నిన్న రాముని పంపించారు. రాముని ఓనర్ గా పంపించడంలో కూడా చాలా కథలు. దాంట్లో కూడా మళ్ళీ కామనర్స్ అనుకున్నదే జరిగింది. ఇక్కడ సెలబ్రిటీస్ కి బుర్ర సరిగ్గా పనిచేయడం వల్ల కామనర్స్ ఏమంటున్నారు అదే జరుగుతుంది. ఇది బాగుందా అంటే చెత్తగా ఉంది. దాన్ని బిగ్ బాస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడా అని చూస్తున్నాం. కానీ ఇప్పుడు నాగార్జున గారి ఎపిసోడ్లలో
చేస్తున్నారు. ఓనర్స్ ని టెనెంట్స్ గా చేయాలి. ఎప్పుడు అక్కడ కూర్చొని పనిచేసుకుంటారా వీళ్ళతో? వాళ్ళు ఓనర్స్ గా ఉన్నప్పుడు టెనెంట్స్ ని ఎలా ఇబ్బంది పెట్టారు, ఎంత బాగున్నారు, ఎంత కోఆపరేట్ చేస్తారు, ఎంత బాగా చూసుకున్నారు అనేది ఇప్పుడు వీళ్ళు అటు వాళ్ళు ఇటు ఉన్నప్పుడు టెనెంట్స్ గా ఉండి ఇప్పుడు ఓనర్స్ గా అయిన వాళ్ళు ఈ టెనెంట్స్ ని అంటే ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అయ్యారుగా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళని ఎలా చూసుకుంటారు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నది కూడా తెలిసిపోతుంది. ఓనర్స్ గా ఉన్న ఈ కామనర్స్ తలకెక్కిన గర్వాన్ని టెనెంట్స్ గా ఉన్నప్పుడు దిగుతుంది. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ లో ఉండి ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు అన్ని పనులు చేసుకుంటూ వినయంగా వండుకుంటూ కెమెరా ముందు ఉన్నాం కదా అని చాలా ఒబీడియంట్ గా ఉన్న సెలబ్రిటీస్ ఓనర్స్